అకౌంటెంట్స్ లేదంటే కంప్యూటర్ ఆపరేటర్స్ తో ఈ సిస్టమ్స్ దగ్గర వెల్ ప్లేస్డ్ అయి ఉన్నారని అనుకుంటున్నాను. చిరంజీవి గారు అందరూ అటెండ్ అయినట్టే కదండి, ఈవెన్ టీపీఎంఈతో సహా? ఎస్ సార్, ఎస్ సార్, అటెండ్ అయ్యారు సార్, అందరూ అటెండ్ అయ్యారు సార్. టీపీఎంఈ కూడా? టీపీఎంఈ కూడా ఉన్నారు సార్, డిపిఎం ఐబి నారాయణరావు గారు ఉన్నారు సార్. అందరూ ఏపీఎంస్ కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా అటెండ్ అయ్యారు సార్. ఓకే, డిపిఎం నారాయణరావు గారిని రెస్పాండ్ అవ్వమనండి. వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఉన్నారా టీపీఎంఈ వాళ్ళంతా? నారాయణరావు గారు సార్, నారాయణరావు గారు సార్ టీపీఎంఈ నుంచి అందరూ కూడా అటెండ్ అయ్యారు సార్. ఓకే, థ్యాంక్ యూ. అయితే డిపిఎంయు చిరంజీవి గారు అండ్ టీపీఎంయు నారాయణరావు గారు అండ్ ఐటీ పర్సన్ కళ్యాణ్, మీ ముగ్గురు ఎన్ష్యూర్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక్క నిమిషం 2 నిమిషాలు వెయిట్ చేస్తాను. మిత్రులందరికీ వాళ్ళ సిస్టమ్స్ ని మ్యూట్ చేసుకొని పెట్టుకోవాలి. హలో, వాళ్ళ సిస్టమ్ ని అన్మ్యూట్ చేసుకోవాలి. 2 10 నిమిషాలు ఓరియంటేషన్, బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను, ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత మనం సిస్టమ్ ఆపరేట్ చేస్తాం. సిస్టమ్ ఆపరేట్ చేసిన తర్వాత పోర్టల్లోకి ఎట్లా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించే విధానం ఎట్లా, పాస్వర్డ్ ఉపయోగించిన తర్వాత ప్రధానంగా ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటి, ఓవరాల్ గా అంశాలు ఏంటి అనే దాని మీద నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి మీకు నేర్పుతాను. ఒక 15-20 నిమిషాలు యూజర్ ఐడి అంటే మీ మండలాన్ని, మీ జిల్లాలో ఏదో ఒక మండలం యొక్క ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను మీకు ఓరియంటేషన్ ఇస్తాను. ఆ ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత మీకున్నటువంటి సందేహాలు కానివ్వండి, ఇంకేదన్నా అంశాలకు సంబంధించి ఎక్కువ క్లారిటీ కావాలనుకున్నట్లయితే మీరు రెస్పాండ్ అవ్వచ్చు. సో బ్రాడ్ గా ఒక 5 నిమిషాలు పరిచయం, ఆ తర్వాత ఒక 20 నిమిషాలు సిస్టమ్, మీ మండలంలో మీ జిల్లాలోని ఒక మండలం గురించి మనం పూర్తిగా అవగాహన కల్పించుకోవటం, ఈ పోర్టల్లో ఏ అంశాలు ఉన్నాయి, మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఈ అప్లోడ్ చేయటం వల్ల మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, రాబోయే నష్టాలు ఏంటి, ఒకవేళ వీటన్నిటి మీద మీకు క్లారిటీ ఉంటుంది. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత ఒకరు ఇద్దరు మీరు ప్రాక్టీస్ చేస్తానన్నా ఓకే, లేదు మీకున్నటువంటి డౌట్ లేదన్నా ఉన్నట్లయితే, లేదా ఇంకెక్కువ క్లారిటీ కావాలనుకున్నట్లయితే ఆ విషయం మీద కూడా మీకు స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ బ్రీఫ్ థింగ్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ డిపిఎం చిరంజీవి గారు అండ్ కళ్యాణ్, చిరంజీవి గారు, కళ్యాణ్ అండ్ నారాయణరావు, ముగ్గురు ఎవరైనా డిపిఎం నుంచి ఒకరు, డిపిఎంఏ నుంచి ఒకరు, నేను చెప్తున్నది క్లారిటీ వాయిస్ నుంచి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్ క్లారిటీ ఉంది సార్, మీ వాయిస్ క్లారిటీ ఉంది. హలో, ఓకే, థ్యాంక్ యూ. హలో, నమస్తే, చెప్పండి. టీపీఎంఈ వాళ్ళకి నెట్ అక్కడ బానే ఉందా? టీపీఎంఈ యాడ్ అయ్యారా లేదని? ఓకే, ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. సార్ నెట్ బాగానే ఉంది సార్, వాయిస్ క్లియర్ గా ఉంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది ఏంటి ఒకసారి చెప్పండి అమ్మా, నేనేమి చెప్పాను? పార్వతి సార్, ఇప్పుడు మీరు ఓరియంటేషన్ మీరు ఒక మండలాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఓరియంటేషన్ ఇస్తామన్నారు సార్. ఇస్తామన్నారు సార్. తర్వాత ప్రోగ్రెస్ ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేయాలి, దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది కూడా చెప్తామన్నారు సార్. పార్వతి గారు సార్ చెప్తున్నాను సార్. ఓకే, కరెక్టేనమ్మా, థ్యాంక్ యూ. మీరందరూ మ్యూట్ చేసుకోండి, మీ సిస్టమ్స్ అన్ని మ్యూట్ చేసుకోండి. మీరు ఎంటం వరకు ఒక 20 నిమిషాల వరకు ఓన్లీ డిపిఎం వెంకట్రావు, అదేవిధంగా చిరంజీవి అండ్ వెంకట్రావు, కళ్యాణ్, నారాయణరావు అండ్ చిరంజీవి అండ్ ముగ్గురులో ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వచ్చు నాతో, మధ్య మధ్యలో ఏమైనా డౌట్లు ఉంటాయి. ప్రకాష్ ఐబి ఇన్ఛార్జ్ డైరెక్టర్. నారాయణరావు గారు ఉన్నారండి సిస్టమ్ లో? నాగమల్లేశ్వరి గారు ఉన్నారు.
సెషన్ లో ఉన్నారా? సార్ నారాయణరావు డిపిఎం సార్ నారాయణరావు సార్. సీతంపేట. చిరంజీవి గారికి కొంచెం ఆయన ఫాలోఅప్ చేయండి. నవ్వు అందరు మీట్ చేసుకున్నారా? కళ్యాణ్, ఓకే గుడ్. మధ్యలో ఉన్నారండి ఎవరు ఒక ఆయన లేదా? ఓకే, థ్యాంక్ యూ. అనుకుంటారా? మరొకసారి మీ అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. మరొకసారి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ, మనందరి యొక్క ఈ రోజున ప్రయత్నం వల్ల, మీరందరికి పడ్డ కష్టం వల్ల భారతదేశంలోనే కాదు, పేదరికములతో మళ్ళీ అలమటిస్తున్నటువంటి దేశాలన్నిటిలో కూడా సుస్థిరమైనటువంటి ఒక బలవంతమైనటువంటి ఒక స్థిరమైనటువంటి సంస్థల ద్వారా పేదరికాన్ని తొలగి పట్టొచ్చు అనేటువంటి నినాదంలో మీరందరూ ముందున్నారు, మార్గదర్శకంగా ఉన్నారు. మనల్ని చూచి చాలా రాష్ట్రాలు, చాలా దేశాలు కూడా సంఘాలని ఫెడరేషన్స్ గా తయారు చేసి వాళ్ళకున్నటువంటి సౌలభ్యాన్ని బట్టి, ఆయా రాష్ట్రాల్లో ఆయా దేశాల్లో ఉన్న సౌలభ్యాన్ని బట్టి ఏ యాక్ట్ కింద, ఏ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది అనేది సౌలభ్యాన్ని చూసుకొని వాళ్ళు పేదల సంస్థల ద్వారా పేదరికాన్ని తరిమి కొట్టవచ్చు అనే దాన్ని నేర్చుకొని ముందుకెళ్తా ఉన్నారు. దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఫీల్డ్ స్టాఫ్ ఆఫ్ సర్ప్. క్రింది స్థాయిలో సర్పులో పనిచేస్తున్నటువంటి మీ అందరి యొక్క కష్టమే ఈ రోజున దేశానికి ఒక నినాదము, ఒక వాదము, ఒక భావన ఇవ్వటం అనేది జరిగింది. దానికి చాలా సంతోషం. అయితే మరి మన నినాదాన్ని, మన భావనని, మన ఒక మార్గాన్ని చాలా రాష్ట్రాలు కాదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. చాలా అని చెప్పడం కంటే అన్ని రాష్ట్రాలు మన పదాల్లోనే పోతున్నాయి. మీరు పదాలు వాడే పదాల కాడి నుంచి స్వయం సహాయక సంఘాలు అనేది మనం ఎట్లా అంటున్నామో, మిగతా మన రాష్ట్రంలోనే ఎన్జిఓస్ ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు అనేక రకాల పేర్లతో ఉన్న నామిన్క్లేచర్. కానీ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనే దాన్ని స్వయం సహాయక సంఘం అనేదైతే మనం అంటామో అదే విధానాన్ని అక్కడి నుంచి మొదలు పెడితే గ్రామ సంఘం అని, మండల సమాఖ్య అని, జిల్లా సమాఖ్య అని, లేకపోతే ఒక క్లస్టర్ అని, లేకపోతే ఒక డిపిఎం అనేది, ఒక ఏరియా కోఆర్డినేటర్ అని, ఒక పిఆర్పి అని, ఒక సిఆర్పి అని, ఎస్ఆర్పి అని, బీమా మిత్ర అని, పశుమిత్ర అని, రకరకాలైనటువంటి పదజాలాలు, అంటే సిఏఎఫ్ అని, మీరు వాడేటువంటి ప్రతి పదం, ఒక ఎంబీకే అని, మనం ఇన్ని ఒక 20 సంవత్సరాలు 2000 నుంచి ఇప్పుడు దాకా ఏ పదాలు అయితే వాడుతున్నామో ఈ ఉద్యమంలో, ఈ మహా ఉద్యమంలో, అవి అన్ని రాష్ట్రాలు అమలు చేస్తా ఉన్నాయి. ఆ క్రమాన్ని పాటిస్తా ఉన్నాయి, ఆ దశలన్నిటినీ అనుసరిస్తున్నాయి. అయితే మరి నాణ్యత ఉందా దీంట్లో? మనం ఎక్కడున్నాం? మరి అన్ని రాష్ట్రాలతో పాటు మనల్ని చూసి నేర్చుకున్నటువంటి వాళ్ళు మనకంటే ముందున్నారా, మనమే ముందున్నామా, మనం ఇంకెక్కడున్నాం అనేది ఒక్కసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కరెక్టే, మనం అందరం కష్టపడ్డాం, ఇప్పటికీ కష్టపడతా ఉన్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మీరే ఒక మార్గం, సర్పులేందే ఏది ఇంప్లిమెంటేషన్ సక్రంగా జరగదు అనేటువంటి ఒక నమ్మకాన్ని, భావనని వ్యవస్థకి ఇచ్చాం. కానీ దాంతోపాటు మనం దాంతోనే సంతోషిస్తే సరిపోదు, అది సుస్థిరమైనటువంటి వ్యవస్థలుగా మలచాలి. మొదటి దశలో శ్రమ ఎక్కువ ఉంటుంది ప్రాజెక్ట్ స్టాఫ్ కి. రాను రాను మన శ్రమ తగ్గాలి, మన ఐడియాలజీ పెరగాలి, మన ఐడియాలజీ ఇవ్వటం పెరగాలి, మన ఐడియాలను అందిపుచ్చుకొని ముందుకెళ్ళటం వాళ్ళకి అలవాటు కావాలి, వాళ్ళు కష్టపడి ముందుకు తీసుకెళ్తా ఉండాలి. దీన్నే కమ్యూనిటైజేషన్ అని అంటారు. కమ్యూనిటైజేషన్ అంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ పనులను వాళ్ళే నిర్ణయించుకొని, వాళ్ళే పర్యవేక్షించుకొని, వాళ్ళే అమలు చేసుకొని, వాళ్ళే సమీక్ష చేసుకొని ముందుకెళ్ళటం. దీన్ని కమ్యూనిటైజేషన్ లో భాగంగా మనం చూడాలి. మరి ఇందుట్లో భాగంగా చూసుకున్నప్పుడు అసలు మనం చేసిన సంస్థలన్నీ ఎక్కడన్నా రిఫ్లెక్ట్ అవుతున్నాయా? మనం ఉదయం స్నానం చేసిన తర్వాత, ఫ్రెషప్ అయిన తర్వాత ఒక ఆఫీస్కి వెళ్తానో లేకపోతే ఇంకెక్కడికి వెళ్తానో ఒక అద్దం ముందు పోయి చూసుకుంటాం. ఏది లేకపోతే సెల్ ఫోన్లన్నా చూసుకుంటాం. ఏది లేకపోతే మన భార్యనో పిల్లలనో ఎట్లుంది నాన్న అని అడుగుతాం, డ్రెస్ కానీ ఇదంతా. అంటే ఏంటి దాని అర్థం? నేను ఎలా ఉన్నాను, నేను చేసిన పని సక్రంగా ఉందా లేదా, నేను బయటకు పోతుంటే నలుగురికి చూడసంపుగా ఉన్నామా లేదా అని పరిశీలించుకుంటాం. అది ఒక చిన్న ప్రయత్నమే, మనంతటి మనమే చేసుకుంటున్నాం. మన బట్టలు మన కళ్ళతోనే చూసుకున్నాం, మన పౌడర్ మన కళ్ళతోనే మన చేతులతోనే వేసుకున్నాం. కానీ ఇంకొకసారి తడిని చూసుకోవటం, మనం సక్రంగా ఉన్నామా లేదని. మరి శ్రీకాకుళంలో ఇన్ని 100 మంది
శ్రమ పడుతున్నారు సిసిలు, ఏపీఎంలు, బుక్ కీపర్లు, సిఆర్పిలు, విఓఏలు, అకౌంటెంట్లు, ఎంఎస్ అకౌంట్, కంప్యూటర్ ఆపరేటర్లు, డిపిఎంలు, ఏరియా కోఆర్డినేటర్లు, పిఈడీలు, ఏపీడీలు ఎంతమంది కష్టపడుతున్నారు. మరి ఇంత కష్టపడిన దాన్ని మనం ఎక్కడో చోట చక్కగా చూయించాలి కదా. ఆ చూయించుకునే ప్లాట్ఫామ్స్ రెండే ఉన్నాయి. ఒకటి సర్ప్ పోర్టల్, అంటే ఇంతకుముందు బ్లూ ఫ్రాగ్ ద్వారా వచ్చినటువంటి సర్ప్ పోర్టల్, లేదు అని అనుకుంటే ఎన్ఆర్ఎల్ఎంలలో భారతదేశం మొత్తం చూసేటువంటి ఎన్ఆర్ఎల్ఎం పోర్టల్. ఈ రోజున మన ప్రాజెక్టులన్నీ నడుస్తుంది భారతదేశ ప్రభుత్వ నిధులను బట్టి. ఎందుకంటే సర్ప్గా అలాంటి ఎస్ఆర్ఎల్ఎంస్ అంటాం, స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్స్. సర్ప్ లాగానే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సొసైటీని రిజిస్టర్ చేసుకున్నాయి. మన సర్ప్ లాగానే ఒక డిజైన్ చేసినాయి, డిఆర్డిఏలు కాకుండా. అక్కడ అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో డిఆర్డిఏలు ఉన్నాయి, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. కానీ ఈ ఎన్ఆర్ఎల్ఎం కాన్సెప్ట్ ని అమలు చేయడానికి ఎస్ఆర్ఎల్ఎం గా, స్టేట్ రూరల్ లైవ్లీహుడ్, రాష్ట్ర జీవనోపాధుల పథకం కింద ఈ ఒక మిషన్ కింద రిజిస్టర్ చేసుకుని ఉండాలి. సొసైటీ యాక్ట్ కింద, రకరకాల కంపెనీ యాక్ట్ కింద, రకరకాల వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళకున్న సౌలభ్యాన్ని బట్టి ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుని సర్ప్ లాగా వ్యవస్థలన్నీ ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తా ఉన్నారు. అయితే ఈ వెళుతున్న క్రమంలో ఏ రాష్ట్రం ముందంజలో ఉంది, ఏ రాష్ట్రం తక్కువలో ఉంది, ఏ రాష్ట్రానికి నిధులు ఎక్కువ అవసరము, ఏ రాష్ట్రానికి నిధులు తక్కువ ఇవ్వాలి, వీటన్నిటి మీద ఒక స్పష్టమైనటువంటి ప్రభుత్వానికి అవగాహన రావాలి అని అంటే డే టు డే మనం చేసేటువంటి ప్రోగ్రెస్ ని బట్టే ఉంటుంది. మీరు చాలా దీంట్లో సందేహమే లేదు, మీరు కష్టపడుతున్న కష్టానికి సందేహమే లేదు. కానీ కష్టపడ్డ కష్టం కనపడాలి. దాంట్లో మరి మనం ఎక్కడున్నాం ఏంటి అనేది చూసుకోవడానికి ఈరోజు నేషనల్ లెవెల్లో ప్రపంచం మొత్తంలో వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, యుఎన్డిపి కానీ, సౌత్ ఏషియన్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, రకరకాలైనటువంటి గ్రాంట్లు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా వీటిని వెబ్సైట్లో పోయి సెర్చ్ చేస్తున్నాయి. ఏ రాష్ట్రం ప్రోగ్రెసివ్ లో ఉంది, ఏ రాష్ట్రం డిమినిషన్ అంటే ప్రోగ్రెస్ తక్కువగా ఉంది, ఏ కారణాల వల్ల ఏ రంగంలో ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ ఫలానా ఎక్స్ అనే రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్కి పోతే ఏ ఫీల్డ్ లో బాగా ఉత్తీర్ణమైన అంటే మంచి ప్రోగ్రెసివ్ లో ఉన్నారు. ఇట్లా వాళ్ళు వ్యూ చేసి దానికి అనుగుణంగా అనేక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా ఇవ్వడం జరుగుతాం. కన్వర్జెన్స్ లో కూడా ఇతర శాఖలు, డిపార్ట్మెంట్స్ అరే ఈ సర్ప్తో లేకపోతే ఎస్ఆర్ఎల్ఎంతో మనం కన్వర్జ్ అవ్వాలి అని అంటే వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళకున్న బలం ఏంటి, వాళ్ళకున్న వేదికలు ఏంటి. అంటే వేదికలు అంటే గ్రామ సంఘాలు, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యలు. ఈ వేదికలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, వాళ్ళకున్నటువంటి హ్యూమన్ రిసోర్స్ ఏ విధంగా ఉంది, వీటన్నిటిని మామూలుగా చెప్పటం వేరు, ఒకటి పకడ్బందీ ఎంఐఎస్ లో కనపడటం వేరు ప్రోగ్రెస్. దీన్ని మనం పరిశీలించుకోవటానికే ఈ పోర్టల్. ప్లస్ ప్రతి నెల మీరు అనేక నిధులను ఇస్తున్నారు, సిఐఎఫ్ ఇస్తున్నారు, యువత అని, జీరో వడ్డీ అని, ఆసరా అని, రకరకాలైనటువంటి జమ్ గవర్నమెంట్ ఈ మార్కెటింగ్ సంబంధించి జమ్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, ఎంకేఎస్పికి సంబంధించి పనిచేశారు, ఎంతకనుకుంటే ఏపీఆర్జేపీ పనిచేశారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కానీ మరి ఈ కార్యక్రమాలని మీరు కష్టపడ్డాక మీరు ఎక్కడైనా మన మీద ఎక్కి ఆన్లైన్ లో ఎక్కితే అప్పుడు ఆటోమేటిక్ గా మనల్ని ఎవరు క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు మన ప్రోగ్రెస్ ని. కాబట్టి మిత్రులారా, ఈ బ్రీఫ్ ఇంట్రడక్షన్ లో ఎన్ఆర్ఎల్ఎం పోర్టల్లో మన డేటాను అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం చాలా కీలకంగా ఉంది. అంటే ఇప్పుడు అల్టిమేట్ గా ఏంటి, రాష్ట్రాలకు నిధులు మన యొక్క ప్రోగ్రెస్ ఆధారితంగానే ఉంటది. అంటే ప్రపోర్షనేట్ అని అంటారు. మనం ఎంతమందిని సమీకరించాము, ఎన్ని ఏ గ్రేడ్ లో ఉన్నాయి, ఏ విధమైనటువంటి ముందుకెళ్తా ఉన్నాయి, వీటన్నిటిని చూసినప్పుడు అక్కడ ఎంతమంది హ్యూమన్ రిసోర్స్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి ఏం కెపాసిటీ బిల్డింగ్ కావాలి, వాళ్ళకి ఏ విధమైన నిధులు వెళ్ళినాయి, ఆ నిధులు మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఆంధ్రాలో తక్కువ అని చెప్పడానికి కారణాలు ఏంటి, ఏ విధంగా చెప్పగలము, వీటన్నిటిని పోల్చుకున్నప్పుడు మనకి ఎక్కువ నిధులు రావాల్సిన అవసరం ఉంది. మనం మిగతా రాష్ట్రాలతో మేము ఇతర రాష్ట్రాల్లో చూసి వచ్చాం. ఒక్కొక్క గ్రామ సంఘానికి, మండల సమాఖ్యానికి, ఒక మండల సమాఖ్యాన్ని అక్కడ సిఎల్ఎఫ్ అంటారు, ఒక్కొక్క సిఎల్ఎఫ్ కి 2 కోట్లు 2.5 కోట్ల రూపాయలు సిఎఫ్ నిధులు వెళ్ళి అక్కడ ఉన్న గ్రూపులు ఎంత అంటే 500-600 గ్రూపులు. ఇక్కడే మనకేంటి అంటే అక్కడ భారతదేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి, ఏదన్నా ఒక మండల సమాఖ్యలో 1000 సంఘాలు ఉన్నట్లయితే వాటిలో ఒక 50% ఎస్హెచ్జీలకి, అంటే 1000లో 500 ఎస్హెచ్జీలకి ఒక్కొక్క ఎస్హెచ్జీకి ఒక్కసారిగా 1,20,000 రూపాయలు సిఎఫ్ గ్రాంట్, అంటే సిఎఫ్ లోన్ వెళ్ళాలి. అంటే మీరు అప్పుడు చూడండి, 500 ఇంటూ 1,20,000 రూపాయల కాడకి, లేకపోతే 1,10,000 రూపాయల కాడకి వేసుకుంటే వాళ్ళకి ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయో అంత నిధులు అక్కడికి వెళ్తున్నాయి. మరి అక్కడ మనం పోల్చుకున్నప్పుడు మన రాష్ట్రంలో డెన్సిటీ ఎక్కువ, జనసాంద్రత ఎక్కువ, ఒక మండలాల్లో గ్రామాల్లో జనసాంద్రత ఎక్కువ, ఆటోమేటిక్ గా హౌస్ హోల్డ్స్ ఎక్కువ ఉంటాయి. ఒక మండలాన్ని తీసుకుంటే మినిమం 15,000 కుటుంబాలు ఉంటాయి. ఈ 15,000 కుటుంబాల్లో 90% సంఘాల్లో ఉన్నారు. మీరు సమీకరించారు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే. అంటే సగటున
ఒక్కొక్క మండలంలో ఒక 1500 ఎస్హెచ్జీలు 2000 ఎస్హెచ్జీలు ఉంటున్నాయి. 1500 ఎస్హెచ్జీల్లో కూడా సగం అనుకుంటే ఒక 700 ఎస్హెచ్జీలు 750 ఎస్హెచ్జీలు ఉంటాయి. 750 ఎస్హెచ్జీలు ఇంటూ లక్ష కాడకేసుకున్నా కానీ మీకు ఒక 7 లక్షలు దాదాపు 4 లక్షల పైన సిఏ గ్రాంట్ రావాలి. కానీ ఉందా మనకి? అంత నిధులు ఉన్నాయా? మనకు వచ్చింది అప్పుడు ఏదో ప్రపంచ బ్యాంక్ ఉన్నప్పుడు 60 లక్షలు 70 లక్షలు తీసుకున్నాం సిఐ. ఇప్పుడు ఆ రోజు కొంతమంది బాగా రొటేట్ చేసుకుంటే 1 కోటి రూపాయలు 1.5 కోటి వరకు పెరిగారు. కొంతమంది ఆ వేసిన కాడ అక్కడే ఉన్నారు, కొంతమంది వేసినవి కూడా కనపట్లేదు. రకరకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, మనం ఇప్పుడు సిఇఓ గారి ఆధ్వర్యంలో భారత ప్రభుత్వాన్ని మాకు నిధులు ఇంకా ఎక్కువ కావాలని, మాకు ఇంకా చాలా అవసరం ఉన్నాయి అని, మా యొక్క అవసరాలు తీవ్రత ఎక్కువ అని, ఎందుకంటే మేము 10-15 సంవత్సరాల అనుభవం ఉన్న సంఘాలని, వాళ్ళు బేసిక్ నీడ్స్ కంటే ఎంటర్ప్రీనర్స్ గా ఎదిగారని, వ్యాపారవేత్తలుగా ఎదిగారు కాబట్టి వాళ్ళకి నిధులు ఎక్కువ అవసరం, పెట్టుబడి ఎక్కువ అవసరం ఉంటుందని చెప్పేసి మన ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే వాళ్ళు కన్సిడర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ కన్సిడర్ చేయాలి అని అంటే ఆ బడ్జెట్ రిలీజ్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్ అని అంటే మీరు ఈ రోజు పోర్టల్లో పెట్టేటువంటి డేటాని బట్టే ఉంటుంది. కాబట్టి ఈ డేటా యొక్క చాలా కీలకమైంది. మన ప్రోగ్రెస్ చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దశలో ఈ రోజున మనం ఎక్కడున్నాం అనేది ఒక్కసారి మీకు చూపిస్తాను. మీరందరూ కూడా మీ వెబ్సైట్ లో చూడాల్సింది, గూగుల్ లో సెర్చ్ చేయాల్సింది ఏంటంటే nrlm.gov.in అని కొట్టి IN nrlm.gov.in కొడితే మీకు ఈ పోర్టల్ వస్తుంది. రికార్డ్ అవుతుంది ఇక్కడ మాట్లాడుతుంది. nrlm.gov.in మీకు ఈ విధమైనటువంటి స్లాట్ వస్తుంది. అక్కడ మనకి ఇది వ్యూ చేయ, అక్కడ మనం నా ప్రెజెంటేషన్ నా ప్రజెంట్ నవ్వు పెడుతున్నాను. అదే చేస్తాను. సరేనండి, మీరు చెప్పినట్టు చేస్తామండి. నేనైతే అదే చెప్పానండి. మీరు ఎలాగైతే అనుకోండి. రజనీ గారు, మీ ఎల్ఎన్పేట ఏపీఎం గారు మ్యూట్ చేయండి. ఎల్ఎన్పేట ఏపీఎం గారు. మీ బొమ్మ కావాలా? నేను ఇక్కడి నుంచే ఇచ్చాను. ఇప్పుడు మీరు దెయ్యంలా అంటే వాళ్ళకి కనపడుతోంది, ఇప్పుడు మనకు నేను ఇది వీడియో తీస్తాను. మీరు మళ్ళీ మారింది. ఏం చూడలేదు. నేను ఇచ్చేసానయ్యా. ఈ క్యామెరా కనపడుతుంది. నేను చెప్పేది అది కాదు, నేను ఇక్కడే ఇదిగో ప్రెజెంటేషన్. యువర్ ఎంటైర్ స్క్రీన్. అదే అక్కడ ప్రాబ్లం మీకు. ఇప్పుడు ఎదురు వస్తుంది చూడు. అక్కడ నీ ప్రాబ్లం. అది క్లిక్ చేయి. ముందు అక్కడ సెలెక్ట్ చేయి. పైది ఇక్కడ ఈ ఫోటో వచ్చింది. షేర్ చేయి.
ఒక దాంట్లో ఒకటి వచ్చేస్తుంది. ఏంటి మనోజ్? ఇందాక వచ్చింది, ఇప్పుడు పోయింది. ఇదిగో ఇప్పుడు వచ్చింది చూడు, కిందది కింద కింద. ఇది. ఇక్కడ కనపడుతోంది, అక్కడ వాళ్ళకి రాలా. నీది వచ్చిందయ్యా, నాది రావాలి కదా. కింద కింద మీకు కనపడుతోంది సార్, వాళ్ళకి కనిపించట్లేదు. వాళ్ళకి కనిపించాలి కదా. వాళ్ళకి ఇక్కడ వస్తే వచ్చినట్టే, పిన్ అయితే వచ్చినట్టే. ఇక్కడ రాలేదు నాన్న, నేను అందుకే వచ్చింది. నాకు ప్రజెంటేషన్ రావట్లేదు, నాకు రాదు. ఆ పైదేమో చూడు. నా స్క్రీన్ అండి. ఇప్పుడు ఈ స్క్రీన్ వాళ్ళందరికి కనిపించాలి. యువర్ స్క్రీన్ ఈజ్ స్టిల్ విజిబుల్ టు అదర్స్. రెజ్యూమ్ పడుతుంది. సార్ ఓకే సార్, డిస్ప్లే అవుతుంది సార్. సార్ ఎన్ఆర్ఎల్ఎం సైట్ డిస్ప్లే అవుతుంది సార్. సార్ స్క్రీన్ డిస్ప్లే అయింది సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి, కన్ఫర్మ్ చేసినందుకు థ్యాంక్ యూ. సార్ ఎన్ఆర్ఎల్ఎం సైట్ డిస్ప్లే అవుతుంది సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తర్వాత మీరు మ్యూట్ చేసుకోండి. మీకు ఈ విధమైనటువంటి స్క్రీన్ వస్తుందండి. విండో nrlm.gov.in కొడితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఒకసారి రిపోర్ట్లు చూద్దాం. అంటే మీరు ఫస్ట్ భారతదేశం మొత్తంలో కూడా ఈ రోజున ఏ విధంగా ఉంది అనుకున్నప్పుడు కనుక మీరు చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ వస్తుంది. హలో, మీరు విండోకి మీరు మీకు ఈ విధమైన విండో వస్తుందండి. ఇందులో మీరు డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే మొత్తం 34 రాష్ట్రాలు ఈ రోజు ఎస్ఆర్ఎల్ఎం అంటే మన సర్ప్ లాగా 34 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలుపుకొని 683 జిల్లాల్లో పనిచేస్తున్నాము. దాదాపు 6307 బ్లాకుల్లో, అంటే మన మండలాలని అక్కడ బ్లాక్ అంటారు, ఈ బ్లాక్స్ లో 6307 బ్లాక్స్ లో పనిచేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎట్ ఏ గ్లాన్స్ దేశంలో మొత్తంలో కూడా ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, దీంట్లో బ్యాంక్ లింకేజ్ ఏ విధంగా ఉంది, టోటల్ గా కోవిడ్ లో ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, ఫామ్ లైవ్లీవుడ్ లో ఎట్లా ఉంది, ఎస్విపిలు ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇట్లా మీరు మొత్తం దేశం యొక్క మొత్తం ప్రగతిని ఈ విధంగా చూస్తూ ఉంటారు వాళ్ళు. అదే విధంగా ప్రతి రాష్ట్రం యొక్క రిపోర్ట్ ఎట్లా ఉందనేది కనుక మీరు థర్డ్ ఐటమ్ కనుక క్లిక్ చేసినట్లయితే అనలిటికల్ రిపోర్ట్స్ లో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యూమన్ రిసోర్స్ రిపోర్ట్, అంటే మనకు అవసరమైనటువంటి మీరు ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారు కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు వస్తుంది.
ఏపీకి, ఇట్లా అన్ని రాష్ట్రాల యొక్క 34 రాష్ట్రాల యొక్క డేటా వస్తుంది మీకు ఇక్కడ. మీకు బ్లూ కలర్ లో ఉంది అని అంటే మీరు క్లిక్ చేయొచ్చు అని, అంటే ఇంకా అదనపు సమాచారం కింద దాకా డౌన్ ద లైన్ వెళ్ళొచ్చు అని. ఆంధ్రప్రదేశ్ కనుక క్లిక్ చేసినట్లయితే మనం రాష్ట్ర స్థాయిలో ఒక 68 మంది ఉన్నారు, అంటే వాస్తవానికి 90 మంది పైన ఉన్నారు కానీ 68 మంది అప్లోడ్ అయ్యారు. జిల్లా స్థాయిలో 661, ఇది కొంచెం రాంగ్. వాస్తవానికి 661 మంది లేరు మన దగ్గర. ఎందుకనంటే సగటున ఒక్కొక్క జిల్లాలో మనం ఒక 10-12 మంది కంటే డిపిఎంఈలో ఉండకపో సరా ఒక్కొక్కరు 15 మంది వేసుకున్నా కానీ 661 మంది అయితే ఉండరు. అంటే ఇదేంది, ఎప్పుడెప్పుడు డేటా అంతా ఉందన్నమాట కలగలిపి. అదే విధంగా జిల్లా స్థాయిలో అంటే కింది స్థాయిలో బ్లాక్ మండల లెవెల్లో 3557 మంది ఉన్నామని చూపిస్తున్నాం. మొత్తం మీద 4486 మంది అని. అంటే ఈ డేటా కరెక్ట్ కాదు, ఎక్కడో ప్రాబ్లం ఉంది, దీన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాష్ట్ర స్థాయిలో నోడల్ ఆఫీసర్ అయిన తర్వాత లాస్ట్ 2-3 నెలల్లో ఈ 68 మందిని కొత్తగా అప్లోడ్ చేశాం. అంతకుముందు దాదాపు ఒక 300 మంది పైన మన రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నట్టుగా ఎప్పుడు రిపోర్ట్ చూపిస్తూ ఉండేది. అసలు మన దగ్గర అంతమంది లేరు. ఉన్నదే మొత్తం అవుట్ సోర్సింగ్ శ్రీనిధి అందరిని కలుపుకుంటేనే 99 మందే ఉన్నాం. కానీ ఇక్కడ మనం ఈ డేటా అంతా పాతదంతా క్లీన్ చేసి కొత్త దాన్ని అంతా కూడా కొత్తగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫీసులో ఎంతమంది అయితే పనిచేస్తున్నారు వాళ్ళందరి యొక్క 61 మంది దాకా అప్డేట్ చేసాం. ఇంకొక 20-30 మంది అప్డేట్ చేయాలి. ఈ విధంగా మీరు లెక్క వేసుకుంటే మీ జిల్లాది కూడా వస్తుంది మీకు ఇక్కడ. మీ జిల్లా శ్రీకాకుళానికి సంబంధించి చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో డిస్టిక్ లెవెల్లో 48 మంది ఉండారని అంటున్నారు. మరి చిరంజీవి గారు చెప్పాలి, 48 మంది అసలు జిల్లా స్థాయిలో ఉంటారా? అదే విధంగా 181 మంది బ్లాక్ లెవెల్లో ఉండారని అంటున్నారు. అసలు మొత్తం మీ మండలాల్లో ఒకళ్ళు రెస్పాండ్ అవ్వండి. మన చిరంజీవి వాళ్ళంతా వాళ్ళు కాదు, వాళ్ళు క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. శ్రీకాకుళం ఈ 48 మంది ఊర్లు అని కొట్టేస్తే ఆడ ఉండేది ఒక 10-12 మంది ఉండుంటారు డిపిఎంఈలో. కానీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు వచ్చి ఉంటాయి ఇక్కడ. సిహెచ్ షణ్ముఖేశ్వరరావు, రజనీకాంతారావు, కళ్యాణ్ చక్రవర్తి, తారాదేవి, సుజాత, వర్మలవాలి రాణి. సార్ రజనీ సబ్మిషన్ సార్, కళ్యాణ్ సార్, అది రజనీకాంతరావు గారు పాత పీడీ గారు సార్, 2011లో పీడీ గారు సార్. షణ్ముఖేశ్వరరావు గారు డెప్యుటేషన్ మీద వచ్చున్నారు సార్, ఆయన లేదు సార్. తారాదేవి గారు కూడా డెప్యుటేషన్ మీద వచ్చున్నారు సార్, అప్పుడు ఫైనాన్స్ డిపిఎం కింద ఉండి వస్తారండి. అదే నేను అనేది, ఎప్పుడెప్పుడు ఇప్పుడు వాళ్ళు అదిరిపోతారు కదా, ఢిల్లీ వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు వీళ్ళకి కావాల్సిన 10-15 మంది అయితే 48 మందిని పెట్టుకుని కూర్చున్నారు, వీళ్ళు డబ్బులు అంతా వేస్ట్ చేస్తున్నారు అనుకుంటారు కదా. మనం ఏ డబ్బులు అడిగినా ఎవరు మనం గవర్నమెంట్ కి థ్రెట్. గవర్నమెంట్ ఏమనుకుంటది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీఎం గారు వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళు ఈ సర్ఫ్ లో విపరీతమైన స్టాఫ్ ఉన్నారు, అసలు వీళ్ళు ఏం పని చేస్తున్నారు అనుకుంటారు. లేనిపోయింది అంటే రకరకాలైనటువంటి పదార్థాలు వస్తాయి. కాబట్టి అది తీసేదా మనం చెప్తాం, ఆ స్లైడ్ వచ్చినప్పుడు లేదు, ఇక్కడ ఓన్లీ రిపోర్ట్ వ్యూ చేయడానికి. ఇది మీ డేటా ముందు ఎట్టే గ్లాన్స్ చూసుకోండి ఎక్కడ ఉండారు అనే దానికి సంబంధించి. సో మీకు మత్సుకి స్టాఫ్ కి సంబంధించి చూపించాం, హెచ్ఆర్ కి సంబంధించి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా సంఘాలకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అసలు మన రాష్ట్రంలో మీ జిల్లాలు ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్లయితే, మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 8,30,30,000 పైన ఉన్నాయి. కానీ ఇక్కడ 7,03,000 ఎస్హెచ్జీలు మాత్రమే మ్యాప్ అయినాయి. అందులో కూడా ఇంకా కొంత డేటా సరిగా లేదు, అంటే యాక్చువల్ గా కరెక్షన్స్ ఉన్నాయి ఇంకా కొంత. సరే అది పక్కన పెట్టినా కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి 1,27,000 ఎస్హెచ్జీలు ఈ డేటా ఇంకా అప్లోడ్ కాల. అంటే ఈ 1,27,000 గాడేసిన ఒక 4-5 సంవత్సరాలు అయినటువంటి సంఘాలు, ఈ డేటా మనం ఇంతవరకు అప్లోడ్ చేయాల. మీ జిల్లాలో ఎన్ని సంఘాలు ఉన్నాయండి ఈ రోజుకి? సార్ 59,000 సార్. 59,000. చూద్దాం శ్రీకాకుళం. శ్రీకాకుళం మొత్తం సంఘాలు 59,000 అంటే 46,379 మాత్రమే ఉన్నాయి. టోటల్ 47,000 ఉన్నాయి. మీరెంత అన్నారు? 49,000? 59,207 సార్. 59,000 అంటే దాదాపు ఒక 12,000 సంఘాలు మైనస్ ఉన్నాయి. ఈ 12,000 డివైడెడ్ బై మొత్తం మండలాలు ఎన్నండి? 38 సార్. మహా వేసుకుంటే ఒక్కొక్క దానికి
ఒక 40-50 సంఘాల కంటే ఎక్కువ రావు. అంతేనా? 40 కాదు, 400. ఏంటి 12,000 డివైడెడ్ బై 38 గ్రాములు, 400 సంఘాల పైన వస్తాయి. 40 అదే 400 సంఘాలు వస్తాయి. 400 సంఘాలు ఏంటి అనేది మనం గుర్తుపట్టాలి. ఒక్కొక్క మండలంలో 400 కాబట్టి కొంతమందికి ఎక్కువ రావచ్చు, కొంతమంది తక్కువ రావచ్చు, కొంతమందికి ఎక్కువ రావచ్చు. సగటున 400 సంఘాలు మైనస్ ఉన్నాయి మనకి. అంటే మన ప్రోగ్రెస్ చాలా తక్కువ చూపించుకుంటున్నట్టు కదా. మనం ఇప్పుడు దేశ స్థాయిలో మీరు చూస్తున్నట్లయితే మీరు చెప్తున్న డేటా కను నేషనల్ లెవెల్ పోర్టల్లోకి మనకు కనపడుతున్నది చాలా డేటా తేడా ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి గ్యాప్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం వీటన్నిటిని అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కావాల్సిన అనేక రకాల రిపోర్ట్స్ కూడా మీరు ఇక్కడ ఫెడరేషన్ రిపోర్ట్స్ అంటే గ్రామ సంఘం, మండల సమాఖ్య రిపోర్ట్స్ తీసుకోవచ్చు. అదే విధంగా ఈ మిషన్ లో పనిచేస్తున్న మాస్టర్ రిపోర్ట్స్ అంటే మీరు నోడల్ ఆఫీసర్స్ డీటెయిల్స్ ఎవరు, లొకేషన్ మాస్టర్ ఎవరు, బ్లాక్ ఐడెంటిఫికేషన్, బ్లాక్ అంటే మీ మండలం ఐడెంటిఫికేషన్ నేషనల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ కేటగరైజేషన్ ఫర్ ఇంట్రెస్ట్ సబ్సిడీకి అంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ కింద మనకి క్లాసెస్ క్లాసిఫై చేశారు. మనం ఏ కేటగిరీకి ఉన్న కేటగిరీ 1 డిస్ట్రిక్ట్ అని, కేటగిరీ 2 డిస్ట్రిక్ట్ అని, ఏ కేటగిరీలో ఉన్నాం, బ్లాక్ ఐడెంటిఫికేషన్ స్టేటస్ ఏంటి, అదే విధంగా సెన్సస్ మ్యాపింగ్ స్టేటస్ ఏంటి, ఎల్జిడి మ్యాపింగ్ అంటే లోకల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యొక్క మ్యాపింగ్ స్టేటస్ ఏంటి, అంటే రకరకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యొక్క మ్యాపింగ్ ఎలా అయింది, మిషన్ మేనేజ్మెంట్ యూనిట్స్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరున్నారు, మండలాల్లో ఎవరున్నారు, అదే విధంగా హెచ్ఆర్ రిపోర్ట్స్ ఒక్కొక్క ప్రతి రాష్ట్రం యొక్క హౌస్ హోల్డ్ సర్వే రిపోర్ట్స్ దొరుకుతాయి మనకి. అదే విధంగా కమ్యూనిటీ క్యాడర్ అంటే హౌస్ హోల్డ్ సర్వే రిపోర్ట్స్ అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వెల్బీయింగ్ మనకు ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవాలి. వెల్బీయింగ్ జెండర్ బేస్ చేసుకొని మనకి రిపోర్ట్స్ ఎట్లా ఉంటున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి ఈ విధంగా మీరు ప్రతి డేటాని మీరు ఇక్కడ అనలిటికల్ రిపోర్ట్స్ లో సంఘాలకు వారీగా కూడా మీరు తీసుకుంటారు. అయితే ఇప్పుడు నీడ్ ఆఫ్ కవరేజ్ అంటే అసలు మనం ఫస్ట్ డేటాని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయాలంటే ఇదిగో ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి లాగిన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీ అందరికి మండలానికి యూజర్ ఐడి క్రియేట్ చేసాం ఏపీఎం పేరు మీద. ప్రస్తుతానికి నా యూజర్ ఐడితో నేను ఎంటర్ అవుతాను. యాజ్ ఏ స్టేట్ నోడల్ ఐ కెన్ వ్యూ ఎనీబడి, నేను ఎవరిది కూడా ఎడిట్ చేయొచ్చు, ఎవరిదైనా మేము చూడొచ్చు డేటా. కాబట్టి యాజ్ ఏ స్టేట్ నోడల్ గా నా దగ్గర ఉంటుంది కంట్రోల్. మిగతా డిపిఎంఈలో కానీ ఎస్పీఎంఈలో కానీ మీ దగ్గర కానీ మీకు ఈ అవకాశం ఉండదు. మీకుండే ఫీల్డ్ ఏంటి అనేది నేను చూపిస్తాను, మీకు ఎంతవరకు యాక్సెస్ ఉంటుంది ఏంటి అనేది. మీరు డేటా అప్లోడ్ చేసుకోవచ్చు, వ్యూ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, రిపోర్టింగ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. అది ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. మీ మండలాలకి హరీష్ కాన్ఫరెన్స్ లో మీకు ఇది రాదండి. ఇది నేను స్టేట్ నోడల్ కాబట్టి ఫస్ట్ స్క్రీన్ వస్తుంది. మీకైతే నెక్స్ట్ వచ్చే స్క్రీన్ మీకు ఇది అవుతుంది. నేను ప్రస్తుతానికి మీ శ్రీకాకుళం ఉంది ఒక మండలాన్ని నేను చూపిస్తాను మీకు. ఎవరైనా ఒక మండలం పేరు ఏదో చెప్దాం. గారా చూసేనా? చూడండి సార్, గారా చూడండి సార్. వాళ్ళు ఉన్నారు కదా. గారాని క్లిక్ చేస్తే గారా ఏపీఎం మీ యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి డైరెక్ట్ గా. ఇంతకు ముందు వచ్చిన స్క్రీన్స్ అన్ని మీకు రావు. మీరు డైరెక్ట్ గా ఇందాక ఎన్ఆర్ఎల్ పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అయితే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో మీకు వచ్చే ఫస్ట్ స్క్రీన్ ఇది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే
మీరు క్లియర్ గా చూడండి. ఇది అసలు ఈ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఎంఎస్ ద్వారా కింది లైన్ లో మూడోది చూడండి, లాస్ట్ బటన్ పిఎఫ్ఎంఎస్ పబ్లిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో సిబిఓ డీటెయిల్స్ వెరిఫికేషన్ త్రూ పిఎఫ్ఎంఎస్. ప్రతి గ్రామ సంఘము, మండల సమాఖ్య, సంఘము, జిల్లా సమాఖ్య యొక్క డేటాని వ్యాలిడేట్ చేస్తా ఉంటుంది, వెరిఫై చేస్తా ఉంటుంది త్రూ పిఎఫ్ఎంఎస్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నామ్స్ ప్రకారం. అంటే ప్రతి ఒక్క ఎస్హెచ్జి మెంబర్ కు ఒక వెండర్ క్రియేట్ అవుతుంది మీ బ్యాంకుల్లో. ఏ బ్యాంకుల్లో ఉన్నామో అక్కడక్కడ గ్రామ సంఘానికి ఒక వెండర్ క్రియేట్ అవుతుంది, సంఘానికి ఒక వెండర్ క్రియేట్ అవుతుంది. అంటే బ్యాంకుకి డైరెక్ట్ గా ఈ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ లో మాస్టర్ ఉంటుంది, దాని ప్రకారం ఈ వెండర్స్ క్రియేట్ అయిన వాళ్ళకి ట్రాకింగ్ కూడా జరుగుతుంది. అంటే ఈ సంఘం ద్వారా డబ్బులు కరెక్ట్ వెళ్తున్నాయా లేవా, ఏమైనా డీవియేట్ అవుతున్నాయా ఏంటి అనేటువంటి ఈ జాగ్రత్తలు కూడా ఇక్కడ అది క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఎట్ ఏ గ్లాన్స్ మీ మండలానికి, గారా మండలానికి సంబంధించిన టోటల్ ఎస్హెచ్జిస్ ఈ రోజు ఉన్న పరిస్థితి అప్డేట్ అయింది ఎంతవరకు. గారా మండలం వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వండి. గారా మండలం ఏపీ వాళ్ళు అన్మ్యూట్ కండి. గారా మండలం వాళ్ళు అన్మ్యూట్ కండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఏం పేరు బాబు? సార్ నా పేరు శ్రీధర్ సార్, ఏపీఎం గారా మండలం. శ్రీధర్ ఏపీఎం. మీకున్న సంఘాలు ఎన్నమ్మా ఇప్పుడు గారాలో? 2218 సంఘాలు సార్. 2218. ఇక్కడ ఈ 1848 సంఘాలు ఉన్నట్టు కనపడుతున్నాయి సార్. అయితే మీకు ఒక అదృష్టం ఏంటంటే ఇన్కంప్లీట్ ఒక్కటి కూడా లేవు. మీ 1848 కూడా కంప్లీట్ గానే ఉన్నాయి, మంచి డేటానే ఉంది. అంటే పాత వాటిలో నువ్వు పెద్దగా మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక మార్పు ఉంటది, 1-2. ఎవరన్నా చనిపోయి ఉంటే ఆ సభ్యురాలను తీసేసి కొత్త వాళ్ళని చేర్చుకుని ఉంటే వాళ్ళని అప్లోడ్ చేసుకోవాలి. అవి తప్ప పెద్దగా నీకు చేంజ్ లేవు పాత సంఘాల్లో. ఈ 1848 క్లియర్ గానే ఉన్నాయి. అయినా ఒకసారి చూసుకోండి, ఒకవేళ అటు ఇటు మార్పులు వచ్చాయి. ఆ మార్పులు మీకే తెలుసు కాబట్టి, సిస్టానికి తెలియదు కాబట్టి ఇప్పుడు వరకు ఉన్నంత వరకు అయితే డేటా పూర్తిగానే ఉంది, ఇన్కంప్లీట్ లేదు. అయితే ఈ 2200 అంటే ఇంకా మీకు ఇక్కడ గ్యాప్ ఎంత కలపడుతుంది? మహా అయితే ఒక 400 ఎస్హెచ్జీలు, 350-400 ఎస్హెచ్జీల సంఘం గ్యాప్ ఉంది. ఈ 400 సంఘాల ఎస్హెచ్జీని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఈ 1848 ఏమున్నాయి మీ ఎక్సెల్ షీట్ లో డౌన్లోడ్ చేసుకోవట్టు. డౌన్లోడ్ చేసుకొని మీరు మిగతా ఏం చేయొచ్చు అంటే లేని సంఘాలు ఏంటి అనేది మీరు మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు 2019 చూడండి, 2018 చూడండి, 2017 చూడండి, 2016 చూడండి. అంటే ఎప్పుడు దాకా లాస్ట్ ఎంట్రీ ఎప్పుడు దాకా ఉంది మీకు ఈ సిస్టమ్ లో? 2014 ఉందా, 2015 ఉందా సంఘాలు? ఈ 2016-14 మేడం, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సారీ అండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1848 సంఘాలు ఉన్నాయి. ఇంకా సంఘాలు చాలా తక్కువ, 400 సంఘాల పైన లేవు. అదే విధంగా ఎన్ని ఎస్హెచ్జీలకి అక్కడ వివోలు ఉన్నాయా అని అంటే 0 చూపిస్తుంది. ఇది మీకు పెద్ద థ్రెట్. మీకు శ్రీధర్ గారు, మీకు ఒక్క గ్రామ సంఘం కూడా లేనట్టుగా ఉంది వివోలు. అంటే మీరు ఇక్కడ వివోలు ఎక్కడ ఎంటర్ చేయాలనేది నేను మళ్ళీ చెప్తాను మీకు. ఈ లెఫ్ట్ సైడ్ మీకు గ్రీన్ లో కనపడతాయి, ఒక్కొక్కటి నేను చెప్తాను. అదే విధంగా సిఎల్ఎఫ్స్ మండల సమాఖ్య. ఇక్కడ సిఎల్ఎఫ్ అంటే మీరు ఎంఎస్ మండల సమాఖ్య. ఇది ఇండియా లెవెల్ సిఎల్ఎఫ్ అంటే క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ అంటారు.
దాన్ని మన మండల సమాఖ్య అని అంటాం. ఈ కూడా మీకు మండల సమాఖ్య ఉంది కానీ 10 సంవత్సరాల పైనే, కానీ ఇక్కడ 0 చూపిస్తుంది మండల సమాఖ్య లేనట్టుగా. అదే విధంగా బ్యాంక్ అకౌంట్ ఎన్ని ఎస్ఎస్జీలు కొన్ని అంటే 1448కి 1261కి అంటే 587 సంఘాలకు అసలు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేవని చెప్తుంది. ఇది కొంచెం థ్రెట్, ఇది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఎస్ఎస్జి మెంబర్ ఆధార్ సీడింగ్ ఎంతవరకు జరిగిందని అంటే 20,000 మందిలో దాదాపు ఇంకొక 355 మంది తేడా ఉంది. అది మీరు ఆధార్ సీడింగ్ చేసుకోవాలి. రివాల్వింగ్ ఫండ్ ఎన్నిటికి వచ్చిందంటే 1848కి 0 అని చెప్తుంది. అంటే అసలు ఇంతవరకు రివాల్వింగ్ ఫండ్ ఒక్కరికి కూడా అందలేదు అనేది అంటుంది. అదే విధంగా సిఐ ఏమైనా అందిందని అంటే ఒక్కరికి కూడా అందలేదని 0 ఉంది. మరి మీ కోర్ స్టాఫ్ ఇన్వాల్వ్డ్ ఎక్కడ అంటే ఒక 8 మంది ఎప్పుడో ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు. అక్కడ ఎంతమంది ఉన్నారో లేదో తెలియదు, నాట్ అప్లికబుల్ అని అంటుంది. అసలు ఇది అసలు మండలానికి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు స్టాఫ్ అక్కడ? సార్ 5 టీసీలు ఉన్నారు సార్. 5 ఆపరేటర్ ఉన్నారు. వాళ్ళ కోర్ గారు మీరు ప్రాజెక్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఏపీఎంసీసీలు ఎంతమంది ఉన్నారు? 7గురా 6గురా? ఓకే, ఇక్కడ 8 మంది ఉన్నట్టు ఉంది. అదే విధంగా కమ్యూనిటీ క్యాడర్ ప్రొఫైల్స్ అంటే మీ దగ్గర విఓఏలు కానీ, ఎంఎస్ అకౌంటెంట్లు కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, బ్యాంక్ మిత్రాలు కానీ, పశు మిత్రాలు కానీ, పశు సఖీలు కానీ, రకరకాలైనటువంటి బీమా మిత్రాలు కానీ వీళ్ళు ఎవరు లేరు అని అంటున్నాం. కమ్యూనిటీ క్యాడర్ అది 0 అంటున్నారు. వాస్తవానికి మరి విఓఏలు ఉన్నారు, ఎంఎస్ అకౌంటెంట్ ఉంటారు, వీళ్ళంతా జీతాలు తీసుకుంటున్నారు కదా నెలకింత హానరోరియం. అవును సార్. మరి డేటా 0 ఉంది. అదే గ్రామ పంచాయతీ మ్యాపింగ్ ఎల్జిడి కోడ్ వాళ్ళు ఆటోమేటిక్ గా చేశారు. 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 15 మాత్రమే మ్యాపింగ్ అయిన, ఇంకో 9 మ్యాపింగ్ కాల. విలేజెస్ మ్యాప్డ్ విత్ ఎల్జిడి కోడ్ 30 అయినాయి, 20 ఇంకా గాల, 20 మాత్రమే అయినాయి, 10 ఇంకా గాల. ఇది ఎట్ ఏ గ్లాన్స్ మీ మండలానికి సంబంధించినటువంటి సమాచారం. మీకు ఎలా అనిపించింది డేటా? ఈ రిపోర్ట్ కరెక్ట్ అనిపించిందా? సంతోషం అనిపించిందా మీకు? లేదు సార్, ఇందాక ఫస్ట్ తమరు చెప్పినట్టుగా ఎస్హెచ్జీల వరకు అయితే ఒక 370 ఎస్హెచ్జీలు ఇంకా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సార్. ఇంకా కొత్తగా వచ్చిన సంఘాలు అవన్నీ కూడా ఇక్కడ మిగిలినవి ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో, ఇప్పుడు వివోలు నా దగ్గర 46 వివోలు ఉన్నాయి సార్, ఒక వివో కూడా అక్కడ కనిపించట్లేదు అంటున్నారు. అంటున్నాం కాదు, నువ్వు చూస్తున్నావు కదా. అదే సార్, అది ఆ వివోలు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సార్. అదే విధంగా ఎస్హెచ్జీస్ కూడా అకౌంట్ నెంబర్ లేవనేసి తమరు చెప్పారు, అవి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సార్. ఇంకా నేను చెప్పట్లేదు, సిస్టమ్ చెప్తుంది. నేను చెప్పేది సిస్టమ్ లో ఉన్నదే నేను చెప్తాను. అవన్నీ కూడా మేము చేస్తాం సార్ అవన్నీ. అదే విధంగా ఆధార్ సీడింగ్ కాకుండా ఉన్నటువంటి మెంబర్లు ఒక 350 మంది ఉన్నారన్నారు, అది కూడా చేస్తాం సార్. ఆధార్ సీడింగ్ ఏవైతే ప్రాబ్లమేటిక్ ఉన్నాయో అవి చేయలేం సార్ కొంత, ఎందుకంటే ఆధార్ సీడింగ్ మొన్నటి వరకు క్లియర్ గా ఉండడం చేసాం సార్. కొంతమంది ఫింగర్ ప్రింట్ పడిన వాళ్ళు అందరూ కూడాను ఆధార్ సెంటర్లకు పంపించి వాళ్ళకి అప్డేట్ చేయించాం సార్. అవి వచ్చిన ప్రాప్తికి అన్ని కూడా అప్డేటెడ్ గా చేస్తున్నాం సార్. అవి ఏవైతే ప్రాబ్లమేటిక్ ఉన్నాయో చేయలేం సార్. అదేవిధంగా ఈ రివాల్వింగ్ ఫండ్ కి సంబంధించి, సిఎఫ్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడాను టోటల్ గా ట్రాకింగ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతుంది సార్. ఆ ట్రాకింగ్ ప్రకారం కూడా ప్రతి ఒక్క గ్రామ సంఘంలోనూ ప్రెసెంట్ గ్రామ సంఘం నుండి వివో నుండి ఏ సంఘాలకు ఇచ్చాం అవి కూడాను టోటల్ గా కూడా మా లాగిన్ లో ఇవన్నీ కూడా అప్డేటెడ్ గా ఎంటర్ చేస్తాం సార్. వెరీ గుడ్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మన ముఖం మనం చూసుకున్నప్పుడు మన గారాన్ని మండలంలో అసలు ఉన్న సంఘాలు ఎన్ని, గ్రామ సంఘాలు ఎన్ని, మండల సమాఖ్యలు ఎన్ని, సిబ్బంది ఏంది, ఆర్ఎఫ్ ఏంది, సిఏఎఫ్ ఏంది, వీటన్నిటి చూసుకున్నప్పుడు దాదాపు 1/3 డేటా క్లారిటీ లేదు, 1/3 ప్రోగ్రెస్ మైనస్ లో ఉన్నాం అన్నప్పుడు మనం రేపు ఎవరైనా రివ్యూ చేయాలన్నా, మనల్ని ఏమైనా నిధులు రావాలన్నా కానీ ఇదే బేస్ అవుతుంది. కాబట్టి టాప్ ప్రయారిటీలో ఎందుకు టాప్ ప్రయారిటీ అంటున్నానంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ గా ఒక ఎండర్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క సభ్యురాలు, ప్రతి ఒక్క సంస్థ తాలూకా ప్రాజెక్టుల నిధులు కరెక్ట్ గా వెళ్తున్నాయా లేవా, సమయానికి ఏమన్నా వెళ్లకుండా డీవియేట్ అవుతున్నాయా అన్ని కూడా మానిటర్ చేస్తున్నారు. అది వెబ్ బేస్డ్ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. ఇది సిఇఓ గారికి కంటిన్యూస్ గా ఒక థ్రెట్ లాగా ఉంది. జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోన్ చేసి సెక్రటరీ లాంటి వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీని రివ్యూ చేస్తున్నారు. మీ రాష్ట్రంలో ప్రోగ్రెస్ ఎంత ఉన్నట్టయితే ఎందుకు అప్డేట్ కావట్లేదు, ఎంత హ్యూమన్ రిసోర్స్ ఉన్న తర్వాత అని. ముందు మీ సంఘం ఏదో నాకు కనపడకపోతే మీరు రేపు డబ్బులు ఇస్తే మీరు ఆన్లైన్ లో ఎట్ట పంపిస్తారు అని అంటున్నారు. కాబట్టి సిస్టమ్ చాలా టాప్ ప్రయారిటీలు, అందుకని మీకు 1-to-1 ఈ కాన్ఫరెన్స్ పెట్టడం. మీరు దయచేసి ఈ గ్యాప్ చూసుకోండి. ఇప్పుడు మీరు డేటాని గుర్తించిన డేటాని తక్కువ ఉన్నదాన్ని అప్లోడ్ చేసుకోవటం ఎట్లా అనేది ఇక్కడ చెప్తాను. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్కి వస్తే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, మీ మండలంలో ఇక నుంచి ఏ ట్రైనింగ్ జరిగినా
ఎనీ కాంపోనెంట్, ఎనీ ట్రైనింగ్, ఎనీ ఎక్స్పోజర్, ఎనీ మీటింగ్, ఎనీ రివ్యూ, ఏది జరిగినా ఇక్కడ ఇదిగో ఈ ఫీల్డ్ క్లిక్ చేసి యాడ్ ఆర్ ఎడిట్ అని ఉంటుంది. ఫస్ట్ ఎడిట్ అని అంటే ఇంతకు ముందు చేసిన డేటా ఏదైనా తేడా ఉంటే ఎడిట్ చేస్తావు, ఇప్పుడున్న డేటా కొత్తగా ఎక్కియాలంటే యాడ్ చేస్తావు. యాడింగ్ లో మీరు చూసుకుంటే టైటిల్ ఆఫ్ ద ట్రైనింగ్ ఎవరికైనా విజిబుల్ గా ఉందా? అక్కడ విజిబుల్ గా ఉంటే 1 by 1 చెప్పండి టైటిల్. దాని గురించి ఈజీగా చెప్పొచ్చు కదా, మీరు అందరు ట్రైనర్సే కదా. ఎనీవన్ స్పీకర్ బాగా వినపడుతున్నటువంటి వాళ్ళు, కనెక్షన్ బాగున్నటువంటి వాళ్ళు మాట్లాడు. ఎనీవన్ శ్రీధర్ గారు మీరే చెప్పండి సార్. శ్రీధర్ గారు సార్ అదే నేను ఇంతకు ముందు లేను సార్, ఫోన్ లో ఉన్నాను. మీది డిస్టర్బెన్స్ వస్తుంది శ్రీధర్ మధ్య మధ్యలో, అందుకని. అదే నేను ఫోన్ లో ఉన్నాను సార్, సిస్టమ్ ముందు లేను. ఇప్పుడు స్పష్టంగానే వస్తుంది చెప్పు. ఇప్పుడు ఫోన్ లో ఉంటే ఇంకా క్లోజ్ గా కనపడుతుంది. కానీ సార్ టైటిల్ ఆఫ్ ట్రైనింగ్, డ్యూరేషన్ ఫామ్. టైటిల్ ఆఫ్ ద ట్రైనింగ్ అంటే ఏమిటమ్మా, మనకేం అర్థం అవుతుంది? మనం ట్రైనింగ్ ఏ విషయం మీద అయితే ట్రైనింగ్ ఇస్తామో అది అక్కడ ఎంటర్ చేయాలి సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. విఓఏ ట్రైనింగ్ అయితే విఓఏ, ఓబీ ట్రైనింగ్ అయితే ఓబీ, ఎస్ఐజి మెంబర్స్ ట్రైనింగ్ అయితే ఎస్ఐజి. గుడ్. సార్ డ్యూరేషన్ ఫామ్, దాని తర్వాత దానికి ఆపోజిట్ లో ఉండదు, రెండు అట్లా సీక్వెన్స్ లో వెళ్ళాలి. సార్ టైప్ ఆఫ్ ట్రైనింగ్, టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి బాక్స్ ఉంది సార్. ఏం కనపడుతుంది? క్లాస్ రూమ్ అండ్ ఫీల్డ్ ఇన్ పర్సన్ సార్, కంప్యూటర్ ట్రైనింగ్, ఎక్స్పోజర్, ఇమర్షన్, మీటింగ్ కమ్ ట్రైనింగ్, ఓరియంటేషన్, అదర్ ట్రైనింగ్, స్కిల్ ట్రైనింగ్, టాలీ, టీఓటీ ట్రైనింగ్, వర్క్షాప్, రైట్ షాప్. ఎట్లా రకరకాలైనటువంటి ట్రైనింగ్లు అంటే ఇన్ని రకాలుగా ఉంటాయి. మనం క్లాస్ రూమ్ లో ఇచ్చే ట్రైనింగ్ అయి ఉంటది. క్లాస్ రూమ్ అయిపోయిన తర్వాత ఫీల్డ్ ఇమర్షన్ పంపించి ఒక 2 రోజులు ఫీల్డ్ లో ఉండి రండి అని వచ్చేటువంటి ట్రైనింగ్ ఉండొచ్చు. కంప్యూటర్ ట్రైనింగ్ ఉండదు, రకరకాల ట్రైనింగ్. మీరు ఏ రకమైన అయితే ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ వ్యక్తులకి, ట్రైనింగ్ టైటిల్ ఉంది కదా, దాన్ని బట్టి దాన్ని క్లిక్ చేస్తారు. మీరు కొట్టేది కూడా ఏం లేదు, అలవాటు చేసుకుంటే అయిపోతుంది ఈజీగా. ఇది క్లాస్ రూమ్ ట్రైనింగ్ అని నొక్కితే క్లాస్ రూమ్ అది ఆటోమేటిక్ ఇది అయిపోతుంది. ఓకేనా? ఉదాహరణకి ఇక్కడ మనం ఉదాహరణకి ఇందాక మీరు అన్నట్టుగా ఏమందాం, ఎస్ఐజి లీడర్స్ ట్రైనింగ్ అని అందాం. ఓకేనా? లీడర్స్ ట్రైనింగ్ క్లాస్ రూమ్ లో ఇస్తాము. డ్యూరేషన్ ఒక 2 రోజులు అనుకుందాం. ఏ రోజు నుంచి ఒక రోజు డేట్ చెప్పండి, ఉదాహరణకి ఏదో ఒకటి డేట్, అంతేనా? డ్యూరేషన్ అంటే 17th నవంబర్ క్లిక్ చేస్తే వస్తుంది. 2 రోజులు అంటే ఎన్ని రోజులు ఎప్పుడు దాకా అవుతుంది? 17th 18th. వెరీ గుడ్. 18th కొట్టడమే. ఇక్కడ క్లిక్ చేయటం అంతే, మన పని ఏం లేదు. సార్ అది రేపటి డేట్ కదా సార్, 18th రేపటి డేట్ సార్. ఓకే. లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఏ స్థాయిలో ఇస్తున్నారు ట్రైనింగ్, అంతేనమ్మా? సార్ ఏ స్థాయిలో ఇస్తున్నారు అంటే ఇది నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి బార్డ్ అంటే బ్లాక్ ఇంటెన్సివ్ రూరల్ డెవలప్మెంట్ అని ట్రైనింగ్స్ ఉంటాయి అనమాట. బ్లాక్ ఇంటిగ్రేట్ ట్రైనింగ్ రూరల్ డెవలప్మెంట్ అని, బ్లాక్ లెవెల్ ఫెడరేషన్ అని, బ్లాక్ అని, సిఎల్ఎఫ్ అంటే క్లస్టర్ లెవెల్ అని, డిస్ట్రిక్ట్ లెవెల్ అని, జీపీ లెవెల్, గ్రామ పంచాయతీ లెవెల్, నేషనల్ లెవెల్, ఎన్ఐఆర్డి, అదర్ ఎస్హెచ్జి, స్టేట్ లెవెల్. ఏ లెవెల్లో ట్రైనింగ్ అయితే ఆ లెవెల్ ట్రైనింగ్ పెడతారు. ఇక్కడ మీరు ఇచ్చే ట్రైనింగ్ ఏ లెవెల్ అయితే, విలేజ్ లెవెల్ అయితే విలేజ్ లెవెల్ అని పెడతారు, మండలం అయితే మండలం అని పెడతారు. మండలం అంటే మీరు సిఎల్ఎఫ్ క్లస్టర్ గుర్తుపెట్టుకోవాలి. అప్రూవ్డ్ బడ్జెట్, దానికి అప్రూవ్డ్ బడ్జెట్ ఎంత ఉంది ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి? మీరు ఏదో పెట్టుకుని ఉంటారు కదా ఎస్టిమేషన్, నోట్ ఫైల్, వీళ్ళకి ఎంతమంది ట్రైనింగ్ ఇవ్వాలి, లేకపోతే యాక్షన్ ప్లాన్ ఏదో ఉంటుంది కదా అప్రూవ్డ్, ఆ బడ్జెట్ అమౌంట్ వేయాలి. అదే విధంగా యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇన్ రూపీస్, మీరు అక్కడ ₹1,00,000 అని పెడితే ఇక్కడ 1,10,000 అయింది, లేకపోతే ₹1,00,000 అని పెడితే ఇక్కడ 90,000 అయింది. అది డీటెయిల్స్ వేస్తారు. అక్కడ వేసిన తర్వాత మీరు ముందుగానే
ఆ ప్రోగ్రామ్ తాలూకా డేటా అంతా ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలి. అంటే సాఫ్ట్ కాపీ బిల్స్ కానీ, నోట్ ఫైల్ కానీ, వీటికి సంబంధించిన తాలూకా సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఆ ట్రైనింగ్ కి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ పెట్టుకోవాలి. అది చూజ్ చేసుకుంటే ఆ ఫైల్ ఆటోమేటిక్ అప్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేసుకుంటారో ఇక్కడ ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, రిసోర్స్ పర్సన్స్ ఎవరు, మీకు ఇక్కడ ఈ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేసింది ఎవరు, బ్లాక్ లెవెల్లో ఆర్గనైజ్ చేశారా, గ్రామ స్థాయిలో, లేకపోతే రాష్ట్ర స్థాయి వాళ్ళు జిల్లా ఆర్గనైజ్ చేశారా, లేకపోతే జిల్లా వాళ్ళు మండలం లెవెల్లో ఆర్గనైజ్ చేశారా, ఎవరు ఈ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేసింది అనేది ఇక్కడ మీరు క్లిక్ చేస్తారు, మీకు తెలుస్తుంది అది మీకు సంబంధించి. అదే విధంగా ఇక్కడ రిసోర్స్ పర్సన్స్ గా ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే మీరు సిఆర్పిలా లేకపోతే ఎవరైనా ఎక్స్టర్నల్ రిసోర్స్ పర్సన్ పెట్టారా ఏంటి, అసలు ముందు యాడ్ చేయాలి అక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ పూర్తిగా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ అయిపోతే వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇక్కడ వస్తాయి 1 2 3 4 మీరు ఆ రిసోర్స్ పర్సన్ ఎవరు ఏంటి ఏ ఫీల్డ్ కి సంబంధించి అనే దానికి సంబంధించి నేమ్ ఆఫ్ ద రిసోర్స్ పర్సన్ 1 ఇక్కడ కొట్టుకుంటారు. మీరు అదర్ అని అనుకుంటే అదర్ లో వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు రిసోర్స్ పర్సన్ ఎవరు, అదే విధంగా పార్టిసిపెంట్స్ డీటెయిల్స్ అంటే ఎంతమంది అటెండ్ అయ్యారు, వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు, కమ్యూనిటీకా, ప్రాజెక్ట్ స్టాఫా, పంచాయతీరాజ్ వాళ్ళ, బ్యాంకర్సా, ఇంక వేరే స్టేక్ హోల్డర్స్ ఎవరైనా ఉంటారా, వాళ్ళు ఏ రకమైనటువంటి సబ్ కేటగిరీ ఏంటి, ఒకవేళ బ్యాంకర్స్ అని అనుకోండి ఏంటి, లేదా పిఆర్ఐ అన్నారు అనుకోండి ఏంటిది, లేదా కమ్యూనిటీ అనుకున్నారు అనుకోండి కమ్యూనిటీలో వివో లెవెల్ వాళ్ళ, లీడర్లా, సిఆర్పిలా ఎవరు ఏంటి అనేది. అంటే అక్కడ అది ఏ సెలెక్ట్ చేస్తే అది వస్తుంది. ఉదాహరణకు మనం కమ్యూనిటీ అని కొడదాం. కమ్యూనిటీ అంటే సబ్ కేటగిరీ వస్తుంది, బ్లాక్ లెవెల్ బుక్ కీపర్స్, ఈసీ మెంబర్స్, జీబీ మెంబర్స్, లీడర్స్, ఇట్లా మన కమ్యూనిటీ తరఫున ఎన్ని రకాలైన స్టేక్ హోల్డర్స్ ఉన్నారు అక్కడ అంతా ఎస్ఐజీ మెంబర్ దాకా వస్తుంది. ఆల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అయ్యారు ట్రైనింగ్ అనేది ఇక్కడ నంబర్ వేయాలి. చేసి ఇక్కడ మీరు సేవ్ అని గుడికినట్లయితే ఆటోమేటిక్ అది సేవ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏం కొట్టలేదు కాబట్టి డేటా అది పాపప్ చేస్తుంది. మీరు లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ షుడ్ నాట్ బి ఎంటీ అని అంటుంది. ఏ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చామనేది ఖాళీగా ఉండకూడదు అని అంటుంది. మనం ఎంట్రీ చేయలేదు కాబట్టి మనం ఓన్లీ ఎగ్జాంపుల్ గా మీకు చెప్తున్నాం కాబట్టి మీకు. సో ఈ విధంగా మీరు డేటాని అప్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ట్రైనింగ్స్ అయిపోయినాయి. ఇంకా మీరు హెల్ప్ డెస్క్ అంటే మీరు ఈ పోర్టల్ను ఉపయోగించేటప్పుడు ఏదైనా సమస్య వచ్చినట్లయితే టెక్నికల్ గా మీరు ఆ కొరియన్ ఇక్కడ మీరు రైజ్ చేయొచ్చు అనమాట. నాకు ఈ ఆ డేటా తప్పు వస్తుంది, నేను డేటా టాలీ కావట్లేదు, లేకపోతే ఈ ఎర్రర్ వస్తుంది, మీకు ఏ రకమైన ఎర్రర్ మీ ఐటీ పర్సన్స్ యొక్క సపోర్ట్ తీసుకొని మీరు ఇక్కడ రైజ్ చేయొచ్చు. అదే విధంగా మోడల్ సిఎల్ఎఫ్ అని ఇప్పుడు మీకు చిరంజీవి గారు మొన్న మీకు నారాయణరావు గారు మోడల్ సిఎల్ఎఫ్ అని ప్రతి జిల్లాకు ఒక 5 10 మోడల్ తయారు చేశారు. వాటి ప్రొఫైల్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. బేసిక్ డీటెయిల్స్ అంటే మండల సమాఖ్య యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి, దాని పేరు ఏంటి, ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు రిజిస్టర్ అయింది, ఏ యాక్ట్ కింద అయింది, డేట్ ఆఫ్ ఫార్మేషన్ ఏంటి, ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి, ఈసీ మీటింగ్స్ ఎలా జరుగుతాయి, వీటన్నిటి మీద అనమాట. అదే విధంగా మేనేజ్మెంట్ యూనిట్ డీటెయిల్స్, యాడ్ ఆర్ మాడిఫై, ఇక్కడ మీకు వచ్చినట్లయితే నేమ్ ఆఫ్ ద బ్లాక్ అంటే మీ మండలం పేరేంటి, అదే విధంగా డేట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ మీ మండల సమాఖ్య ఏర్పడిన డేట్, ఇప్పుడు దీని తాలూకా మీ మండల సమాఖ్య తాలూకా ఏర్పడినటువంటి అంశాలు. మండల సమాఖ్య అంటే కమ్యూనిటీ తరఫున అంటే ఇక్కడ ఒక మేనేజ్మెంట్ యూనిట్ అనమాట, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ మండలం మనకి ఇక్కడ ఏరియా కోఆర్డినేటర్ తర్వాత. కాబట్టి ఏపీఎంకి ఒక కార్యాలయం లాంటిది అనమాట ఈ మండల సమాఖ్య. ఆ కార్యాలయం ఎప్పుడు ఏర్పడిందనే తాలూకా అంటే ఏపీఎం తాలూకా డీటెయిల్స్ అని ఇక్కడ రాయాలి. ప్రాజెక్ట్స్ తరఫున కమ్యూనిటీ తరఫున కాదు, అదేమో సిఎల్ఎఫ్ లో తయారు చేయాలి, అంటే మండల సమాఖ్య రిపోర్ట్ లో తయారు చేయాలి. ఇక్కడేమో ఫీల్డ్ స్టాఫ్ కు సంబంధించి ఏపీఎం తాలూకా ఆఫీస్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు దానికి హెడ్, ఏపీఎం అయితే అతని పేరు రాసుకొని అతని కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి అవన్నీ ఇవ్వాలి. అంటే మేనేజ్మెంట్ యూనిట్ డీటెయిల్స్ అంటారు దాన్ని. అదే విధంగా నాన్ ఫామ్ ఎంటర్ప్రీనర్స్, ఇక్కడ యాడ్ ప్రొఫైల్ అంటే నాన్ ఫామ్ అంటే ఒక నాన్ ఫామ్ లో ఒక కిరాణా షాప్ పెట్టారు లేదా ఒక రిటైల్ షాప్ పెట్టారు, వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని ఎంటర్ చేయాలంటే రేపు టాంచి ఇదిగోండి ఈ డీటెయిల్స్ అన్ని రావాలి. వాళ్ళ విలేజ్ ఏంటి, ఏజ్, ఎస్హెచ్జి ఏంటి, అవి ఎక్కడున్నారు ఏంటి అనేది. మీరు ఇందాక ఎస్హెచ్జి అక్కడ లేదనుకోండి ఈ పోర్ట్ఫోలియో మొత్తం మైనస్ లో అవుతుంది. ఇక వాళ్ళు పదే ఏమంటారు, ఐబీకి సంబంధించినటువంటి డేటా లేదంటే మేమేం చేయమనండి అని అంటారు. ఇప్పుడు మాకు జరుగుతుంది అదే ప్రాబ్లం ఇక్కడ ఢిల్లీ మాకు ఎస్పీఎంఈలో సిఇఓ గారి దగ్గర పోయి మేము చేతులు కట్టుకోవాల్సి వస్తుంది, కొంత డేటా ఎక్కలేదు సార్ ఎక్కుతుంది అని. ఎందుకంటే ఆ పేరు మీద డబ్బులు తెచ్చుకున్నాం మనం ఎస్విపి కింద రకరకాలైనట్టు. అదే విధంగా హ్యూమన్ రిసోర్స్ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్, ఇప్పుడు శ్రీధర్
మీ మండలంలో 5 అన్నారు కదా సార్ శ్రీధర్, ఇప్పుడు వీళ్ళు మీ స్క్రీన్ కనపడుతుంది కదా, వీళ్ళు ఎవరైనా ఉండారా మీ దాంట్లో ఇప్పుడు? స్క్రీన్ డిస్ప్లే అవ్వట్లేదు సార్. ఇదిగోండి అవుతుంది కదండి. సార్ సార్ కళ్యాణ్ సార్. కళ్యాణ్ రెండో ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు సార్, ఆయన ఏపీఎం సార్. ఉందాయన ఫస్ట్ ఆవిడ ఉంది సార్, సిసి సార్, ఆవిడ వర్కింగ్ సార్. రాజారత్నం ఉంది వర్కింగ్ సార్. రెండో ఆయన ఏపీఎం గారు సార్, ఆయన ప్లేస్ లోనే శ్రీధర్ గారు వచ్చారు సార్. శ్రీనివాసరావు వస్తున్నాడు, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు సార్. మూడోది పాపాయి, ఆవిడ కూడా సిసి సార్ ఉన్నారు సార్. 4 హేమలత గారు సార్, ఆవిడ సిసి ఉన్నారు సార్. నెక్స్ట్ 5 రామారావు సార్, ఆయన కూడా ఉన్నాడు సార్. పైడి ప్రసాదరావు ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు సార్, లేదు సార్. రోలంకి హైమావతి ఆవిడ కూడా లేదు సార్. సింహ నాగరాజు ఆయన కూడా లేదు సార్. వాళ్ళని మీరు ఇక్కడ నుంచి తీసేయటం ఎట్లా అని చెప్పి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకి మీరు పైన రెండు సార్ శ్రీనివాసరావు అని ఆయన లేరు, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఎడిట్ మీరు క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేస్తే మూవ్ అవుతుంది కానీ రాట్లా. హైడ్ చేసేద్దాం, లేకపోతే హైడ్ చేద్దాం. కాదు రెస్టోర్ అవ్వాలి. పెట్టాను రాట్లా, దీంట్లోకి వెళ్దాం. ఇది క్లోజ్ చేస్తే మళ్ళీ 10 నిమిషాల దాకా ఆన్ కాదు సార్. బ్యాక్ కరెంట్ సార్, బ్యాక్ అక్కడికి వెళ్తే పోతాయి క్లోజ్ అయిపోయి. పోర్టల్ ప్రాబ్లం. కాదు సంబంధం. అంటే అది ఎప్పుడో అయిపోయింది, క్లోజ్ అయింది ఇప్పుడు. ఓకే లక్కీ. ఇప్పుడు గారా మిత్రుడు ఉన్నారా శ్రీధర్? ఉన్నాను సార్. ఇప్పుడు మీ మండలంలో ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ చూద్దాం. ఇప్పుడు ఒక అతన్ని తీసేసి లేని అతన్ని డిలీట్ చేసి ఉన్న అతన్ని ఎట్లా చేయాలనే దాని మీద చూద్దాం. 2 మీరే కాబట్టి ఇక్కడ ఎడిట్ చేద్దాం. ఇక్కడ ఎడిట్ చేస్తే ఇతను
శ్రీనివాసరావు అని ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాడా, అసలు రిజైన్ చేశాడా, ఏంటి ఆయన? ట్రాన్స్ఫర్ అయ్యి హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయి. అటైతే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అని కొట్టాలి. అయితే ముందు నంబర్ ఇదేనా, ఫోన్ నంబరు? ఆయన ఫోన్ నెంబర్ ఎక్కడ ఉన్నదే కరెక్ట్ సార్, నాది నెంబర్ మారింది సార్. ఓకే, నీ సరే సంగతి. ఇప్పుడు ఎంత ఇక్కడ ఉన్నది కరెక్ట్ అయిందే కదా? అవును సార్. ఈయనకి మెయిల్ ఐడి ఏమైనా ఉందా? ఉంటుంది సార్. ఉంటే లేదంటే మీ మండలాన్ని చెప్పండి ప్రస్తుతానికి. మండల సమాఖ్యకు సంబంధించి అయితే ఎంఎంఎస్ గారా జీ @gmail.com. ఓకే, ఎందుకంటే ఇక్కడ అన్ని ఫీల్డ్స్ కనుక పూర్తి చేయకపోతే అది రాదనమాట. ఇంతకు ముందు తీసుకుంది, ఇప్పుడు తీసుకోవడానికి లేదు. జాబ్ టైపు ఆన్ పేరోల్, ప్రోగ్రామ్ స్టాఫ్, ఇల్లు అంటే ఇక్కడ ఇది అడుగుతుంది కదా. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆన్ పేరోల్ అని పెట్టండి. యాక్చువల్ గా కాంట్రాక్ట్ అని పెట్టాలి మిమ్మల్ని, కానీ ఇప్పుడు అంత ఒక 58 సంవత్సరాలు ఏదో ఏపీఎంసీసీలకి ఇది ఒకటి ఉంది కాబట్టి మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆన్ పేరోల్ అని పెట్టేసేయండి. ఓకేనా సార్? ఆన్ పేరోల్ అని పెట్టండి. ప్రోగ్రామ్ స్టాఫా, మేనేజ్మెంట్ స్టాఫా, సపోర్ట్ స్టాఫ్ అని అడుగుతుంది. అంటే ఈ మూడింటికి ఏంటి, ప్రోగ్రామ్ స్టాఫ్ అంటే సిసిలు, ఏపీఎంలు ప్రోగ్రామ్ స్టాఫ్ అవుతారు, డిపిఎంలు ఏరియా కోఆర్డినేటర్లు అంతా. అదే విధంగా ఆడిట్ అంటే అడ్మిన్ లో కానీ, ప్రొక్యూర్మెంట్ లో కానీ, ఫైనాన్స్ లో కానీ ఇట్లున్నటువంటి వాళ్ళంతా మేనేజ్మెంట్ స్టాఫ్ అవుతారు. అంటే అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళరు అనమాట, ఎగ్జిక్యూషన్ లో ఉండరు. సపోర్ట్ స్టాఫ్ అంటే క్లర్క్లు, అటెండర్లు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, డ్రైవర్లు ఇలాంటి వాళ్ళు స్టాఫ్. ఇలాంటి వాళ్ళని సపోర్టింగ్ స్టాఫ్ అని అంటారు. సో మనమంతా ప్రోగ్రామ్ స్టాఫ్ అవుతాం. సో ప్రోగ్రామ్ స్టాఫ్ అయినట్టయితే ఈయన ఏపీఎం అని అంటే ఆటోమేటిక్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అయి ఉంటుంది. ఏపీఎం అంటే ఇన్స్టిట్యూషన్ బిల్డింగే కదా, మండలానికి హెడ్ కదా ఆయన. అవును సార్. ఓకే, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ డెసిగ్నేషన్ ఏంటి, ఏపీఎం ఆయన, అంతేనా? అవును సార్. ఇక్కడ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అని వస్తుంది చూడండి, అది క్లిక్ చేయాలి. అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ జాయినింగ్, సుమారుగా ఎప్పుడు జాయిన్ అయి ఉంటాడు ఈయన అంటే, ఇది ఉదాహరణకి ఇవన్నీ కొట్టకపోతే ఇప్పుడు ఆయన డెలీట్ కాడు. ఇంతకు ముందు తీసుకుంది ఒకేసారి డంప్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు కుదరదు అనమాట. అప్డేటెడ్ వర్షన్ కాబట్టి సుమారుగా 2002లో 2003లో ఎప్పుడు వచ్చి ఉంటాడు ఈయన? 2003 సార్. ఐడియా ఉందా నీకు? సుమారుగా 2003 అనుకుందాం. 2003 ఏ కాలంలో వచ్చి ఉంటాడు? అంతా నవంబర్, అక్టోబర్ లాలో వచ్చిన వాళ్ళు ఉంటారు అనుకుందాం. నవంబర్ 15కి వచ్చి జాయిన్ అయ్యాడు అనుకుందాం. వర్కింగ్ అంటే లేదు, ట్రాన్స్ఫర్డ్, రిజైన్డా, ట్రాన్స్ఫర్డా, నాట్ వర్కింగ్ అని వచ్చింది. ట్రాన్స్ఫర్ అయ్యే కదా, ఇతను ఉన్నాడు కదా ప్రాజెక్ట్ లో, ట్రాన్స్ఫర్డ్. లాస్ట్ డేట్ సుమారుగా ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాడంటే, సుమారుగా ఎప్పుడైనా నువ్వు వచ్చిన ముందు అయ్యి ఉంటాడు కదా. అవును సార్. ఎప్పుడు? 2017 సార్. 2017 ఏ నెల, ఏ డేట్? జూలై మే 31. జేనేవుడికి తెలిసి మే 31. ఓకే, వీటన్నిటిని టచ్ చేయొద్దండి. ఓరియంటేషన్, ఇండక్షన్, ఇమర్షన్ ఉంది కదా, మీరందరూ తప్పు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా కొత్త వాళ్ళని యాడ్ చేయటం కానీ, పాత వాళ్ళని తీసేయటం కానీ, ఈ 3 ఫీల్డ్ మాత్రం టచ్ చేయొద్దు. ఇండక్షన్, ఓరియంటేషన్, ఇమర్షన్. ఎందుకంటే దానికి అథెంటికేటెడ్ గా మన దగ్గర డేట్లు లేవు, ఎప్పుడు ట్రైనింగ్ అయ్యారు ఏంటి అని. అన్ని నో పెట్టేయండి, నష్టమేం లేదు. అర్థమవుతుందా నేను చెప్పింది శ్రీధర్? అర్థమైంది సార్, చూసాను. ఈ 3 ఫీల్డ్ మాత్రం నో అని పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ సుమారుగా ఎప్పుడు పుట్టుంటాడేనా? స్వతంత్రానికి ముందు పుట్టుంటాడా? 76 అనుకుంటారు సార్. 1976 76 అనుకుంటారు. 1976 డేట్ ఆఫ్ సుమారుగా మంత్ ఏమైనా ఐడియా ఉందా? నీ కొలీగే కాబట్టి ఏదో ఏప్రిల్ పెడుతున్నాను, ఏప్రిల్ 1న పుట్టాడు అనుకుందాం. ఓకేనా? తర్వాత ఆయన ఫీల్డ్ లో సరి చేసుకోమనండి, నేను వర్క్ పెట్టాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ అని అంటుంది. ఎస్, సక్సెస్ఫుల్లీ అతన్ని ఇక్కడ డీలింగ్ చేశాం.
ఇప్పుడు నిన్ను యాడ్ చేయాలి ఈయన స్థానంలో, అంతేనా? అవును సార్. నీ పేరు చెప్పండి. గొర్ల శ్రీధర్ సార్, GORLA. గొర్ల శ్రీనివాస్. శ్రీధర్ సార్, శ్రీధర్. DHAR. ఓకే, కరెక్టేనా? చూసుకుంటున్నావా సార్? SREE సార్, SRI కాదు. శ్రీధరా? అవును సార్. శ్రీధర్. ఫోన్ నంబర్ చెప్పండి. 800 ఏమండి? 800 880 హేమంత్ గారు వచ్చారా? ఒక్క నిమిషం. 3885 సార్. నేను కాన్ఫరెన్స్ లో ఉన్నాను, మీరు రండి. కాన్ఫరెన్స్ లో ఉన్నాను నేను. సారీ, చెప్పండి. 800 880 మళ్ళీ చెప్పమ్మా, నాకు అర్థం కాలే. 800 800 880 880 3885. 3885. ఏంది అన్ని 88 పెట్టుకున్నాం? ఎంత ప్రాజెక్ట్ నుండి ఇచ్చిన నంబర్ సార్. ఓకే, మెయిల్ ఐడి చెప్పమ్మా. శ్రీధర్.గొర్ల. శ్రీధర్, శ్రీ అంటే సార్ సబ్మిషన్ సార్, మెయిల్ ఐడి పర్సనల్ దా సార్, ఆఫీషియల్ సార్? ఆఫీస్ దా సార్? ఆఫీస్ దేవు. శ్రీధర్ గారు ఆఫీస్ దేవండి. శ్రీధర్ గారు MMS Garage @gmail.com. gmail.com. ఓకే. ఎడ్యుకేషన్ ఏంటి? పీసీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే. స్పెషలైజేషన్ ఏమైనా ఉందా? MA పొలిటికల్ సైన్స్ అట్లా, MSW అట్లా ఏమైనా ఉందా? MCOM సార్. MCOM. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి మీకు ఈ ఫీల్డ్ లో? 18 years సార్. ఈ ప్రాజెక్ట్ లో 18 ఏళ్ళు సార్. ఓకే. జాబ్ టైప్ ఏమనుకున్నాం ఇందాక మనం? ఏమర్థం? ఆన్ పేరోల్ సార్. ఓకే. ఏరియా అంటే ప్రోగ్రామ్ స్టాఫా, మేనేజ్మెంట్ స్టాఫా, సపోర్ట్ స్టాఫా? మీరు ఏమై ఉంటారు? ప్రోగ్రామ్ స్టాఫ్ సార్. వెరీ గుడ్. ఓకే. ప్రైమరీ ఫంక్షన్ ఏరియా ఏమై ఉంటది? ఏరియా కోఆర్డినేటర్. APM అంటే ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ సార్. ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్. ఓకే. మనం అక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవటమే, పాపప్ అవుతుంది. డెసిగ్నేషన్ ఏంటి మీరు? అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ సార్. ఓకే, గుడ్. ఓకే. డేట్ ఆఫ్ జాయినింగ్, మీరు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు జాయిన్ అయ్యారు? 21/11/2002 సార్. ఏ నెల? 21/11 సార్, నవంబర్. ఎన్నో తారీఖు? 21st. ఓకే. వర్కింగ్. డేట్ ఆఫ్ బర్త్? 27th August. అది ఏ సంవత్సరం ముందు? 1975 సార్. ఏ నెల? ఆగస్ట్ సార్. ఏ డేటు? 27th సార్. 27. ఓకే. సేవ్. మొబైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అన్నట్టుంది. అంటే ఈ నంబర్ తో వేరే నంబర్ ఎక్కడో ఉన్నాడు. ఇంతకుముందు ఎవరిది ఈ నంబర్? ఇది ముందు నాదే సార్ ఈ నంబర్. అంటే నువ్వు ఇంతకు ముందు ఎక్కడన్నా ఏదైనా మండలంలో ఉండి ఉంటావు అయితే? అంటే హెడ్ క్వార్టర్ లో చేశాడు సార్ ఆయన. SPMU లో ఉన్నా? DPMU లోనా? హెడ్ క్వార్టర్ బ్యాంక్ లింకేజ్ చేస్తున్నాడు సార్. అట్ట అయితే నిన్ను ఫస్ట్ ఏం చేయాలంటే, ఎవరిదాన్ని ఎర్రర్ వస్తే ఇట్లా చూపిస్తే మొబైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని కానీ మై మెయిల్ ఐడి ఆల్రెడీ ఉందనంటే ఆ వ్యక్తి అంతకు ముందు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి అక్కడ డీలింక్ చేయాలి. మళ్ళీ ఇందాక డీయాక్టివేట్ చేయాలి అక్కడ, ట్రాన్స్ఫర్డ్ అని. అర్థమవుతుందా? అవును సార్. అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ సేవ్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ అయింది కదా? ఇప్పుడు ఎట్లా అప్లోడ్ చేసుకోవాలనేది అయింది సార్.
అందరికీ అర్థమైంది కదండి? ఎనీవన్ రెస్పాండ్ ప్లీజ్. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీరు పోర్టల్ అయిపోయిన తర్వాత మీరు ఈ రోజు చేయాల్సిన ప్రాక్టీస్ ఏందనంటే, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీ మండలంలో ఉన్న స్టాఫ్ నందరూ అప్లోడ్ చేయండి. ఇట్లా మీకు హ్యాండ్స్ ఆన్ ఫ్రీ అంటే మీకు ట్రైనింగ్ అవుతుంది, ఒక విధంగా ప్రాక్టీస్ అవుతుంది. ఇది క్లియరా హ్యూమన్ రిసోర్స్ సంబంధించి? క్లియర్ సార్. నెక్స్ట్ రిజిస్టర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ఇక నెక్స్ట్ మన అందరం ఫీల్డ్ లోకి అక్కడ మండలానికి వచ్చి పొజిషన్ అయిన తర్వాత ఈ రోజున అక్కడ ఉన్న ఎస్హెచ్జీలన్నీ యాడ్ చేయాలి, లేదా మోడిఫై చేయాలి, లేకపోతే మెంబర్స్ ఎవరన్నా యాడ్ చేయాలి, లేదా మోడిఫై చేయాలి. ఫస్ట్ ఎస్హెచ్జీస్ ని మనం యాడ్ చేద్దాం, లేకపోతే మోడిఫై చేద్దాం, చూద్దాం అది అసలు ఎట్లా ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు అది రిజిస్టర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని అంటే మీరు ఇక్కడ ఫీల్డ్ కనుక నెక్కితే ఏమంటే గారా క్లిక్ చేస్తే పంచాయతీని, గ్రామ పంచాయతీలు విలేజెస్ గారా ఉండి జలువాల వలసానంట. ఈ రెండిట్లో ఏది క్లిక్ చేయమంటావు? గారా క్లిక్ చేయండి. గారా క్లిక్ చేస్తే అక్కడ గారాలో ఉన్నటువంటి సంఘాలు మొత్తం లిస్ట్ వస్తుంది. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయండి మీకు అసలు ఆ గారాలు ఇప్పుడు వరకు ఎస్ఐజీలు? ఎనీ ఐడియా? శ్రీధర్ గారు మీరు మ్యూట్ చేశారు సార్. ఈ గారా అయితే 60 ఎస్హెచ్జీస్ ఉన్నాయి సార్. 60 ఎస్హెచ్జీలు ఉన్నాయి. 30 ఉండొచ్చు, 90 ఎస్హెచ్జీలు ఉన్నాయి. అంటే అది 2 వివోలు కలిపి అక్కడ చూపిస్తుంది సార్. సరే నేను వివోలు అడగల, అసలు వివోలు లేవని కదా నీ డేటా అక్కడ ఉంది. అవునవును సార్. నీ డేటాలో ఇందాక మనం చూసుకున్నది ఏంటి? అసలు వివోలు మండల సమాఖ్య లేదు కదా, దానికి ఎక్కడ తెలిసింది? పాపం దానికి తెలియదు కదా నీకు 2 ఉన్నాయి 3 ఉన్నాయని. నీకు ఉంది, నీకు ఐడియా, కానీ ఇక్కడ లేదు. కానీ ఆ పంచాయతీలు ఎన్ని సంఘాలు ఉన్నాయి ఆ గారా అనే గ్రామానికి చూసుకుంటే 90 సంఘాలు ఉన్నాయి. కానీ నాకు తెలిసి 90 కంటే ఎక్కువ ఉండుంటాయి నీ దగ్గర. సార్ కింద ఇంకో రెవెన్యూ విలేజ్ ఇచ్చారు సార్. ఇప్పుడు గార పంచాయతీ సంబంధించి గార రెవెన్యూ విలేజ్ ఒకటి, జల్లువలస అనేది రెవెన్యూ విలేజ్ సార్ ఇంకోటి. అదే జల్లువల ఇందాక వచ్చిన పంచాయతీ మొత్తం అయితే 111 సంఘాలు ఉన్నాయి సార్. గార అనే గ్రామం రెండు ఊర్లు ఉన్నాయి అమ్మా. గ్రామ పంచాయతీలో వలస అనే జోల వలస ఒకటి ప్లస్ గారా అనే 2 గ్రామాలు. అవును సార్. ఒక గారా అనే గ్రామంలో 90 ఎస్ఐజీ చూపిస్తున్నాయి. నాకు తెలిసి గారాలో 2 వివోలు ఉన్నాయి అని అంటున్నారు మీరు. అవును సార్. పంచాయతీలో 2 వివోలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనకి ఇక్కడ సెలెక్ట్ విలేజ్ అన్న దగ్గర చూపిస్తున్నాం, అవి రెవెన్యూ విలేజ్ సార్. గార రెవెన్యూ విలేజ్ ఒకటి, జల్వల్స్ రెవెన్యూ విలేజ్ ఒకటి సార్. పంచాయతీ మొత్తం 111 ఎస్హెచ్జీలు ఉన్నాయి సార్. గార రెవెన్యూ విలేజ్ లో మీరు అన్నట్టుగా 90 ఎస్హెచ్జీలు ఉన్నాయి సార్. ఎక్కువ ఉండాలంటున్నా నేను. ఇది 2016-14 ముందు డేటా. 2014-16 తర్వాత అసలు ఇంతవరకు ఆ గ్రామంలో గారాలు ఒక సంఘం కూడా కొత్తది కాలేదా? లేదు పాతది ఏదన్నా అయిపోలేదా? ఏదో ఉండి అక్కడ. 90కి 90 యాక్యురేట్ గా కంటిన్యూ ఉండటం అనేది హైలీ ఇంపాసిబుల్. చూసుకోండి, నాకు తెలియదు. ఓకేనా? ఓకే సార్, చెక్ చేస్తాను. చెక్ చేసుకోండి. మొత్తానికి అయితే ఇక్కడ ఉండదు. ఇప్పుడు మీకు ఇక్కడ డిఫరెన్స్ ఏదైనా ఉందనుకోండి, ఆ ఎస్హెచ్జీని యాడ్ చేసుకోవాలి. యాడ్ ఎస్హెచ్జీ అని ఉంది కదా గ్రీన్ల కింద. అవును సార్. ముందు మీరు చేయాల్సిన తెలివైన పని ఏంటంటే ఉన్న డేటాని కదప మాకండి, దాన్ని కంపు చేయకండి, డిస్టర్బ్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోమాకండి. ముందు యాడ్ ఎస్హెచ్జీ మీరు ఆ గ్రామ సంఘంలో లేకపోతే ఆ గ్రామంలో లేదా ఆ రెవెన్యూ గ్రామంలో నాకు 110 ఉంటే ఓన్లీ 90 ఎస్హెచ్జీలు ఉన్నాయి, ఇంకొక ఎస్హెచ్జీలు బయట 20 ఎస్హెచ్జీలు బయట ఉన్నాయి. ఆ 20 ఎస్హెచ్జీలు గుర్తించడం, ఆ 20 ఎస్హెచ్జీల డేటాను అప్లోడ్ చేయటం. యాడింగ్ లో అవసరమైన ఫీల్డ్స్ ఏంటి, ఈ తాలూకా రిపోర్ట్స్ అన్ని మీరు దగ్గర పెట్టుకోవాలి. ఎస్హెచ్జీ పేరేంటి, ఎస్హెచ్జీ టైప్ ఏంటి, అంటే ఇది న్యూగా కొత్తగా తయారైన సంఘమా, లేదు రివైవ్డ్ సంఘమా, ప్రీ ఎన్ఆర్ఎల్ఎం సంఘమా? ప్రీ ఎన్ఆర్ఎల్ఎం అని అంటే ఎన్ఆర్ఎల్ఎం రావటానికంటే ముందు అయిన సంఘమా అని. అంటే 2012 కంటే ముందు, 2012 ఆర్థిక సంవత్సరం కంటే ముందు అయిన సంఘం డేటాలోకి రాలేదనుకోండి, అప్పుడు మీరు ప్రీ ఎన్ఆర్ఎల్ఎం అని అంటారు. అంటే 2012 తర్వాత వచ్చిన సంఘము నడుస్తుంది, కానీ కొన్ని కారణాల వల్ల మీరు ఈ డేటాలో లేకపోతే కొన్ని కారణాల వల్ల ఎప్పటి నుంచో కుంటుపడిపోయింది, దాన్ని రివైవ్ చేసి ఉన్నట్టయితే రివైవ్ సంఘం అని అంటారు. లేదు కొత్తగానే అయింది ఈ మధ్య కాలంలో ఎప్పుడో 2018లో 19లో అయిందంటే కొత్త సంఘం కింద అని రాస్తారు. ఏదైతే అది క్లాసిఫై చేస్తారు ఏ టైప్ ఆఫ్ సంఘం అని. డేట్ ఆఫ్ ఫార్మేషన్, ఆ సంఘం ఏ డేట్ ని ఫామ్ అయింది, ప్రమోటెడ్ బై ఎవరు, ఈ 2 విషయాలు కొంచెం జాగ్రత్తగా కూర్చోవాలి. ఉదాహరణకి ఇక్కడ మీరు న్యూ రివైవ్డ్ లేకపోతే న్యూ అని అన్నాం అనుకో, ఇక్కడ పాపప్ అవుతుంది ఏమని, స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే స్టేట్ ప్రాజెక్ట్ తయారు చేసిందా ఎన్ఆర్ఎం చేసిందా ఈ సంఘము,
అంటే ఎన్ఆర్ఎల్ఎం కంటే ముందు అంటే మన ప్రాజెక్ట్ నుంచి చేస్తేనేమో స్టేట్ ప్రాజెక్ట్ అని అంటాం. లేదు ఎన్ఆర్ఎల్ఎం డేట్ లో కనుక వచ్చినట్టయితే ఎన్ఆర్ఎల్ఎం టైంలో వచ్చింది అని చెప్తాం. ప్రమోటెడ్ బై బ్యాంక్ లింక్ నేమ్, అది ఏ సంఘం ఏ బ్యాంక్ కింద పరిధిలోకి వచ్చింది, అది ఏ బ్రాంచ్ లో అకౌంట్ తీసుకుంటున్నారు అని, అదే బ్రాంచ్ నేమ్ అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వస్తాయి. ఉదాహరణకి ఆ మండలంలో ఆంధ్ర బ్యాంక్ ఉందనుకుందాం, అక్కడ ఆంధ్ర బ్యాంక్ యొక్క బ్రాంచెస్ వస్తాయి. అడపాక, ఆకుపల్లి, అక్కడ దగ్గరలో ఏదో కొన్ని బ్యాంకులు ఉన్నాయి, చీడిపూడి ఏదో ఉన్నాయి, మీకు సంబంధించిన బ్రాంచ్ వస్తుంది అక్కడ. దాని అకౌంట్ నంబర్ సబ్మిషన్ సార్. చిరంజీవి సార్. చిరంజీవి చెప్పు సార్. ఇప్పుడు ప్రమోటెడ్ బై అంటే ఒకసారి ప్రమోటెడ్ బై అంటే ఏం రాయాలి సార్ మనం? ప్రమోటెడ్ బై రెండే వస్తాయి అమ్మా, ఎన్ఆర్ఎల్ఎం లేకపోతే స్టేట్ ప్రాజెక్ట్. స్టేట్ ప్రాజెక్ట్ అంటే మనది ఎస్ఆర్ఎల్ఎం సర్ప్. ఎస్ సార్. ఎస్ సార్. ఎన్ఆర్ఎల్ఎం అని అంటే ఎన్ఆర్ఎల్ఎం వచ్చిన తర్వాత, ఎన్ఆర్ఎల్ఎం కంటే ముందు వచ్చినాయి అనుకోండి, అంటే 2000 కంటే ముందు వస్తేనే స్టేట్ ప్రాజెక్ట్. దాని తర్వాత వస్తే ఆటోమేటిక్ ముందు అయితే, ఎందుకంటే అప్పటి నుంచి మనం డబ్బులు తీసుకుంటున్నాం కదా, మొబిలైజేషన్ అనేది అని బడ్జెట్ తీసుకుంటున్నాం కదా ప్రతి సంవత్సరం. అది ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. అకౌంట్, డేట్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్లోడ్ పాస్బుక్ కంపల్సరీగా జిరాక్స్ మీరు సాఫ్ట్ కాపీ చేసుకొని పెట్టుకోవాలి. బ్యాంక్ పాస్బుక్ అయిపోయిన తర్వాత దాన్ని సాఫ్ట్ కాపీ పెట్టుకొని మీరు పెట్టుకున్నట్లయితే ఒక ఫోల్డర్ లో ఇది చూజ్ చేసుకుంటే ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. అదే విధంగా మీటింగ్ ఫ్రీక్వెన్సీ అంటే వారం మీటింగ్లు జరుపుకుంటారా, 15 రోజులకు ఒకసారి ఫార్ట్ నైట్ జరుపుకుంటారా, మంత్లీ జరుపుకుంటారా అని అడుగుతుంది. మీరు ఏదైతే అది మంత్లీ సేవింగ్ పర్ మెంబర్ 100 రూపాయల, 50 రూపాయల, 10 రూపాయల, ఒక మెంబర్ ఒక నెలకి ఎంత సేవింగ్ చేస్తుంది అని పొదుపు. అదే విధంగా యాక్టివ్ లోన్ అకౌంట్, ఒకవేళ ఆల్రెడీ పాతదాన్ని మీరు కింద యాడ్ చేస్తున్నారు కాబట్టి దాని పేరు మీద యాక్టివ్ అంటే లోన్ అవుట్ స్టాండింగ్ ఉన్నటువంటి సంఘం అంటే దాని అకౌంట్ ఏమైనా ఉందా, దాని అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ రాస్తారు. ఆ లోన్ అకౌంట్ నంబరు, బేసిక్ ఎస్ఎస్జి ట్రైనింగ్ ఇచ్చారా లేదా, ప్రతిదానికి ట్రైనింగ్ ఇస్తేనే సంఘం అవుతుంది. ట్రైనింగ్ ఇవ్వకుండా సంఘం అయితే కాదు. నో అని పెట్టడానికి ఎట్టి పరిస్థితిలో లేదు, కాబట్టి ఎస్ అని పెడతారు. క్యాపిటల్ సబ్సిడీ గ్రాంట్ ఏదన్నా ఇంత ముందు ప్రయర్ టు ఎన్ఆర్ఎల్ఎం ఏమైనా వచ్చిందా, ఎన్ఆర్ఎల్ కంటే ముందు సంఘం అయితే ఆర్ఎఫ్ కానీ, మ్యాచింగ్ గ్రాంట్ కానీ, విఆర్ఎఫ్ కానీ, సిఎఫ్ ఏదైనా గ్రాంట్ ఏమైనా వచ్చిందా సంఘాలకి. బుక్ కీపర్ ఎవరైనా ఉండారా, ఉంటే ఇంటర్నల్లా ఎక్స్టర్నల్ అని అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే అసలు లేరు, ఇంటర్నల్ మెంబరు, ఎక్స్టర్నల్ మెంబరు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రివైజ్డ్ సర్క్యులర్ ప్రకారం మీకు ఇచ్చింది కంపల్సరిగా ప్రతి ఒక్క మొదటి దశ లాగానే ఎవరి సంఘం పుస్తకాలు వాళ్ళే రాసుకోవాలి. మీకు ఈ గైడ్లైన్స్ అన్ని అందినాయి అనుకుంటున్నాను నేను. మీకు ఈ పుస్తకాలు ఎవరి సంఘం ఆ పుస్తకాలు వాళ్ళే రాసుకోవాలి. ఈ విధంగా అన్ని అయిపోతే సేవ్ కానీ కొడితే సేవ్ అయిపోతుంది. మనం ఫీల్డ్స్ ఏమి కొట్టలేదు కాబట్టి ఎర్రర్స్ వస్తున్నాయి. ఇది ఎస్హెచ్జి డేటా యాడ్ చేసే విధానం. ఎస్హెచ్జి డేటా యాడ్ అయిన తర్వాత ఆ పక్కన బ్లూలో ఉంది, థిక్ బ్లూలో మీరు యాడ్ మెంబర్ అంటే ఆ సంఘం యొక్క సభ్యురాలు యొక్క పూర్తి సమాచారాన్ని మనం కొట్టవచ్చు. ఏమేమి ఉంటే సభ్యురాలు యొక్క డీటెయిల్స్ అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఉదాహరణకి ఇందాక గారా, ఇప్పుడు జులు వలస తీసుకుందాం. ఎస్హెచ్జిది ఏదైనా ఒక పేరు చెప్పండి అక్కడ. శ్రీ మణికంఠ సార్. ఆగండి, రావట్లేదు, టైం పడుతుంది. ఇప్పుడు గారాలో చెప్పండి. అభయాంజనేయ ఉంది. ఇప్పుడు అభయాంజనేయ కొట్టంగా కోడ్ వచ్చింది చూడండి, ఎస్హెచ్జి కోడ్ 1076 వచ్చిందా, 005. మీకు ఇట్లా కోడ్ జనరేట్ అవుతుందండి నేషనల్ లెవెల్లో. దీని ప్రకారమే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్ని ట్రేస్ అవుతాయి. ఇది చాలా కీలకమైనది అనమాట. అభయాంజనేయాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డేటా వస్తుంది, మెంబర్ ప్రొఫైల్ ఏమేమి ఉందని. ఉదాహరణకి కొత్త ఝాన్సీ, ఇక్కడ మీరు కనుక చూస్తున్నట్టు ఎడిట్ అని ఉంది కదా, ఎడిట్ ని కొడితే మీకు ఏమేమి ఫీల్డ్ అనేది వస్తుంది. ఒక సభ్యురాలు తాలూకా ఏమేమి డేటా కొట్టాలి, ఈ డేటా అంతా మీరు రెడీ పెట్టుకుంటేనే మీరు ఈజీగా చేయగలుగుతారు. లేకపోతే ప్రతిసారి మీరు ఎత్తుకోవాలి, అది క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఆన్ చేసుకోవాలి పోర్టల్, ఇదంతా క్లోజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మీరు ఈ ఫీల్డ్స్ అన్ని ముందుగానే చూసుకొని ఒక్కొక్కరు ఈ ఓరియంటేషన్ ప్రకారం ఆ ఫీల్డ్స్ కి సంబంధించిన సమాచారం అంతా ఎక్సెల్ షీట్ లో పెట్టుకొని అప్పుడు 1 by 1 టక్ 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 కొట్టుకోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే గ్రామ పంచాయతీ, విలేజ్, ఎస్హెచ్జి పేరు,
ఎస్ఎస్జి కోడ్ మీకు ఏమైనా ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అది ఉండదాని అయితే. ఇక్కడ మీరు నేము, ఆమె పేరేంటి, కొత్త ఝాన్సీ, ఫాదర్ హస్బెండ్ పేరేంటి, ఆమె భర్త పేరేంటి, లేకపోతే ఆమె తండ్రి సంరక్షణలో ఉంటే తండ్రి పేరు, ఎస్సిసిసి నంబర్ ప్రకారం ఏముంది ఆమెకి, ఆల్రెడీ ఆమెకు గనక కార్డు ఎస్సిసిసి డేటా జరిగి ఉన్నట్టయితే ఇక్కడ ఆమె డీటెయిల్స్ వస్తాయి. సోషల్ సెక్యూరిటీ, సోషల్ కేటగిరీ, ఓబీసీనా జేఎన్ అని ఇక్కడ ఆల్రెడీ ఉన్న మెంబర్ కాబట్టి ఇక్కడ వచ్చేసింది, ఎస్సీయా బీసీయా ఓబీసీయా ఏంటి అనేది. డేట్ ఆఫ్ బర్త్, ఆమె పుట్టిన తేదీ అంటే ఇక్కడ 29 సంవత్సరాలు చూపిస్తుంది ఆటోమేటిక్ గా. డిజేబిలిటీ ఏమైనా ఉందా, లేదు. రిలీజియన్ హిందూ, పిఐపి కేటగిరీ పేద నిరుపేద అని చూపిస్తున్నారు. ఆమె ఏంటి జెండరు, లీడరా కాదు, ఇక్కడ వస్తే మీరు క్లిక్ చేస్తే ప్రెసిడెంటా సెక్రటరీ ట్రెజరర్ అంటే ఇక్కడ మెంబర్ల వరకే ఉంటది, ఇక్కడ అన్ని ఉండవు. కొన్ని జిల్లా రాష్ట్రాలు 3-4 పేర్లు పెట్టుకున్నారు, 3 లేయర్లు. ఇట్లా మీకు డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఈషి బుక్ కీపర్, ఆమె బుక్ కీపరా, యాక్టివ్ స్టేటస్, ఆమె యాక్టివ్ గా ఉందా లేకపోతే ఇన్యాక్టివ్ సంఘంలో చేరి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అదే విధంగా ఆమెకి వ్యక్తిగత ఖాతా ఉందా, బ్యాంక్ ఖాతా ఉంటే ఏ బ్యాంక్ లో తీసుకుంది, ఏ బ్రాంచ్ దాని పేరు, అకౌంట్ నంబర్ ఎంత, అడ్రస్, ఆధార్ సీడ్, ఆధార్ నంబర్ ఏంటి. ఈ విధంగా మీకు ఎన్రోల్డ్ ఇన్ పిఎంజేవై అంటే మీకు ఇవన్నీ ఉంటే, బీమా కానీ ఇవన్నీ ఉంటే మీరు చూసుకోవచ్చు. దాని ప్రకారం ఆ డేటా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక మెంబర్ తాలూకా డేటా. ఇవన్నీ మీరు ఫీల్డ్స్ రెడీగా ఉంటేనే ఒకరిది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ మెంబర్ అనేది పాపప్ అవుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ సెషన్ లో ఇక్కడ వరకు రిజిస్ట్రేషన్ వరకు చూపిస్తాను. మిగతా ఫీల్డ్స్ అని మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీకు అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇంకా మీకు ఇక్కడ క్వార్టర్లీ టార్గెట్స్ ఎట్లా ఉన్నాయి, ప్రోగ్రెస్ స్టిల్ 31 మార్చి అంటే మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటే 31 మార్చి వరకు, పోయిన 31 మార్చి వరకు మీ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది. అదే విధంగా రిపోర్ట్స్, ఎన్ని రకాల రిపోర్ట్లు కావాలంటే అన్ని రిపోర్ట్ చేసుకోవచ్చు. జీపీ వైజ్ ఎస్ఎస్జి లిస్ట్ తీసుకోవచ్చు. ఒక పంచాయతీ నుంచి ఇంకో పంచాయతీ, ఒక వివో నుంచి ఒక వివో, ఈ షిఫ్టింగ్ అనేది జరిగితే అది కూడా దాంట్లో ట్రాక్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ ఫెడరేషన్ అంటే వివో, ఇదిగోండి వివో ప్రొఫైల్స్ అప్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ వస్తుంది మీకు. ఇక్కడ మీరు కొట్టాలి, ఇక్కడ క్లిక్ చేస్తే వివో ప్రొఫైల్స్ వస్తాయి, మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఇందాక సంఘాన్ని ఎట్టయితే అప్లోడ్ చేసాం అట్లానే సేమ్. అదే విధంగా సిఏ సెకండరీ లెవెల్, ప్రైమరీ అని అంటేనేమో సిఎల్ఎఫ్ వివో, సెకండరీ అని అంటే సెకండరీ లెవెల్ అంటే సిఎల్ఎఫ్. మండల సమాఖ్య మీ దగ్గర అక్కడ డేటా లేదు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, హెచ్ఆర్ స్టాఫ్ ది తేడా ఉంది, గ్రామ సంఘాలు అసలు లేవు, మండల సమాఖ్యలు లేవు, సంఘాలు ఒక దాదాపు ఒక 400, 500, 375 సంఘాలు లేవు. వీటిని ముందు అప్లోడ్ చేసుకోండి. వీటిని చేస్తా ఉంటే మీకు అనుభవం వస్తుంది, ఈ రిపోర్ట్లన్నీ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది 3 వంతులు మీకు అలవాటు అయిపోయి ఉంటది. కాబట్టి మీరు ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళగలుగుతారు. దిస్ ఈస్ ద థింగ్. దీని మీద మీకు ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్ మీకు అందరికి పంపించాను. నిన్న చిరంజీవి గారు చెప్పిన దాని ప్రకారం అందరికి మిమ్మల్ని ఇంతకుముందు బ్లాక్ మేనేజర్ ఉన్న దాన్ని బ్లాక్ ఇంటెన్సివ్ కింద కన్వర్ట్ చేశాను, అసైన్ చేశాను. ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు నేను చేసిన ఫీల్డ్స్ అన్ని మీరు చేసుకోవచ్చు. మీకు ఈ ఫీల్డ్స్ అన్ని కనపడతాయి. ఇంతకు ముందు ఓన్లీ 4-5 ఫీల్డ్స్ కనపడాయి బ్లాక్ మేనేజర్ గా. ఓన్లీ సంఘాలు మాత్రమే అప్లోడ్ చేయగలుగుతారు, రిపోర్ట్లు తీసుకోగలుగుతారు. అవి కూడా అన్ని తీసుకోలేరు. ఇప్పుడు మీరు మొత్తం మీ మండల తాలూకా మొత్తం చేసుకునే అవకాశాన్ని నేను మీకు నోడల్ గా అసైన్ చేశాను మండలానికి. అయితే మండల ఏపీఎం ఎవరైతే ఉన్నారో, యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద రిపోర్ట్స్, యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద డేటా. అంటే సంరక్షకుడు మీరు. ఈ డేటా ఎక్కడైనా మిస్లీడ్ అయింది, మిస్యూజ్ అయింది, ఎక్కడైనా బయట వాళ్ళు ఉపయోగించారు ఈ డేటా అంటే ఈ యూజర్ ఐడి ద్వారా యూ విల్ బి పెనలైజ్డ్. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. కాబట్టి మీరు ఈ పాస్వర్డ్ మార్చుకొని మీ కంట్రోల్లో పెట్టుకుని మీకు నమ్మకమైన వ్యక్తులతో ఎవరికైనా అవసరమైనప్పుడు అప్లోడ్ చేసుకోవడానికి మాత్రమే ఇచ్చి దాన్ని మీరు కంట్రోల్లో యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆధారు ఎన్ని రకాలైనటువంటి డేటా ఉంటుంది దీంట్లో. కాబట్టి డిపిఎం చిరంజీవి అంటే నారాయణరావు అండ్ ఐటీ పర్సన్ ముఖ్యంగా వీటి మీద ఆన్లైన్ డేటాలకు సంబంధించి, సాఫ్ట్ కాపీలకు సంబంధించి డేటాలు మిస్లీడ్ కాకుండా, మిస్యూజ్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఐటీ పర్సన్ గా వాళ్ళందరికీ ఓరియంటేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్. ఏమన్నా డౌట్స్, ఏమన్నా క్లారిటీలు కావాలంటే సార్ సబ్మిషన్ సార్ కళ్యాణ్ సార్, ఐటీ యాంకర్ పర్సన్ సార్ చెప్పండి. సార్ సబ్మిషన్ సార్ అంటే మా డిస్ట్రిక్ట్ కి 38 మండలాలు సార్, మాకు 29 వచ్చినాయి సార్. 29 యూజర్ నేమ్స్ వచ్చినాయి సార్. మిగతా వాళ్ళకి డీటెయిల్స్ పంపించండి. నేను ఒకసారి చేసి పంపించింది మొన్న
మణి గారు చేసి పంపించారు. ఇంకా మళ్ళీ ఏమైనా గ్యాప్ ఉంటే మేము సరి చేస్తాం. అలాగే సార్. సేమ్ అదే ఫార్మాట్ లో మిగిలిన మిగతా 11 మండలాలు పంపిస్తాం సార్. మీరు అందరికి చిరంజీవి అండ్ నారాయణరావు అండ్ ఐటీ పర్సన్ మీకు గుర్తు చేసేది ఏంటంటే ఐటీ రిలేటెడ్ ఎంఐఎస్ కి సంబంధించి కాబట్టి శ్రీనివాస్ గారు చూస్తారు. అది ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ గారితో టచ్ లో ఉండండి. ఇక నుంచి మీరు ఈ తాలూకా అప్లోడ్ కానీ ఏంటి అనే దానికి సంబంధించి మీ డిస్ట్రిక్ట్ నోడల్ కూడా మా కంటిన్యూస్ పర్సువేట్ చేస్తారు, మీకు సపోర్ట్ ఇస్తాము. ఓవరాల్ గా మేము అందరం ఉంటాం ఐబీ టీం వాళ్ళందరినీ, కానీ ఒక పాయింట్ పర్సన్ స్పెసిఫిక్ గా ఉండాలి కాబట్టి ఐటీ రిలేటెడ్ యాప్స్ వీటన్నిటికి సంబంధించి శ్రీనివాస్ గారు యాంకర్ చేస్తున్నారు. మీరందరూ కూడా తనతో టచ్ లో ఉండి సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళండి. మీరు ఏదైతే గ్యాప్ ఆ మండలాల లిస్ట్ తనకు షేర్ చేయండి, మీకు ఇమ్మీడియట్ గా మేము క్రియేట్ చేసి మేము మీకు పంపిస్తాం. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 29 మండలాలకు సంబంధించి డేటా అప్లోడ్ చేయించండి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈ రోజు చేయాల్సింది కనీసం అన్ని మండలాల్లో హ్యూమన్ రిసోర్స్ అంటే మీ స్టాఫ్ ని డీయాక్టివేట్ చేయటం లేని వాళ్ళు ఉన్న వాళ్ళని ఎక్కించడం, అది మీ పనే కదా, ఎక్కడ కష్టమైంది ఏం కాదు. 2 ఒక్క సంఘం దాన్ని అప్లోడ్ చేయండి. మీకు లేటెస్ట్ గా సంఘం ఉంటాయి కదా, 1-2 సంఘాలు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు గుర్తు అక్కడ ఈ రోజు వచ్చిన వాళ్ళందరి చేత ఒక్కొక్కరి చేత ఒక్కొక్క ఎస్ఎస్జి డీటెయిల్స్ అప్లోడ్ చేయించండి. దిస్ 2 things that you have to కంప్లీట్ అండి ఈ రోజు. అలాగే సార్, అలాగే సార్. ఏమైనా డౌట్స్ ఎనీథింగ్? చిరంజీవి గారు ఎనీ క్లారిఫికేషన్ ఇంకేమైనా కావాలన్నా లేకపోతే సరిపోతుందా మీ వాళ్ళకి? ఆర్ యూ సాటిస్ఫైయింగ్ విత్ మై ప్రెజెంటేషన్ అండ్ అదర్ థింగ్స్? చేస్తాం సార్. అందరూ ఆపరేటర్లు కూడా అందరూ లైన్ లో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు సార్. సాధ్యమైనంత వరకు త్వరగా కొంచెం రెగ్యులర్స్ గా ఫాలోఅప్ చేయండి. నారాయణరావు గారు ఉన్నారా? సార్ నమస్కారం సార్. నమస్తే నారాయణరావు గారు, మీ అనుభవం సార్. ఎక్సలెంట్ గా సార్, ట్రైనింగ్ బాగానే ఉంది. తప్పనిసరిగా ఇది డేటా కూడా అప్డేషన్ చేస్తాం సార్. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ప్రాసెస్. ఎందుకంటే అండి మన ఐపీలో మన అందరం ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటంటే డేటా సరిగ్గా లేదని, అది సరి చేసుకోండి. అవును సార్, అవును ఎనీథింగ్ ఎవరన్నా ఇంకొకరు ఒక లేడీ రిప్రజెంటేటివ్ ఎవరన్నా ఒకరు మాట్లాడండి, అదర్వైజ్ విల్ క్లోజ్ ఇట్. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. చిన్న సబ్మిషన్ సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మనకి ఎన్ఆర్ఎల్ఎం కి కొన్ని సంఘాలు మినహాయించి వచ్చాయి కదా సార్ డేటా. ఆ డేటాబేస్ అనేది సెర్ప్ నుండి కదా సార్ వెళ్ళింది డేటాబేస్. అవును. ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే మనం ఆల్రెడీగా ప్యూరిఫికేషన్ డేటా చేయడం జరిగింది సార్ లాస్ట్ ఇయర్. మళ్ళీ ఏమైనా ఈ డేటా అనేది షేర్ చేస్తే కొన్ని ఎస్ఎస్జీలు తగ్గుతుంది కదా సార్ నా ఒపీనియన్. అట్లా చేయడానికి లేదు. ఎందుకనంటే అది ట్రై చేసాము నేషనల్ లెవెల్లో ఆల్రెడీ ఒక సీక్వెన్స్ లో రాష్ట్రాలకు అప్లోడ్ అయిన డేటా ప్రకారం ఆ సీక్వెన్స్ లో కోడింగ్ ఇచ్చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్. ఎస్ఎస్జీస్ కి వివోకి మండల సమాఖ్యలు కోడ్స్ వెళ్ళిపోయినాయి సార్. సార్ ఆ సీక్వెన్స్ లో ఇప్పుడు మనం చేస్తే ఏమవుతుందంటే మొత్తాన్ని అందరి డేటా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. అర్థమవుతుందా? అర్థమైంది సార్. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే చేతులు ఎత్తేసారు, మేము ఈ పద్ధతిలో చేయము, మీరు స్వయంగా చేసుకోవాల్సిందే అంటున్నారు. లేదు అని అంటే ఏదన్నా కామన్ పాయింట్ ఏదైనా ఖాతా నంబర్ గానీ లేదంటే ఆధార్ నంబర్ తో కానీ మ్యాపింగ్ చేసుకొని సరి చేయండి అని అన్నారు. అది సరి చేయడానికి ఏమో మన ఆధార్ మన ఇచ్చిన డేటాలో పాత డేటాలో కూడా చాలా తప్పులు ఉన్నాయి. కాబట్టి నుంచి ట్రై చేసాం చాలా రకాల ఏం చేయాలి. రెండోది అసలు రిస్క్ కాదు, ఇప్పుడు యాక్చువల్ గా ఇది మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని ఉంది కదా, ప్రతి నెల ఏ మండలంలో ఉన్నటువంటి ఏపీఎం ఫీల్డ్ తాలూకా రిపోర్ట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సిన పద్ధతి ఇది. ఇది ఆన్ టైం రిపోర్ట్. యూట్యూబ్ వేరియస్ రీజన్స్ మనం 3-4 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి అసలు మర్చిపోయాం. ఎన్ఆర్ఎల్ఎం డబ్బులు తీసుకుంటున్నాం కానీ మనం ఆ పని చేయలే. ఓవర్లోడ్ అయిపోయింది మనకి. అది మన తప్పు, అది మన రాష్ట్రం తప్పు, మిగతా రాష్ట్రాల తప్పు కాదు. కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు ఎవరినో మనం బ్లేమ్ చేయడానికి కాదు, మనకు జరిగిన తప్పుని అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం సరి చేసుకొని ముందుకెళ్దాం. అదృష్టం ఏంటంటే ఎక్కువ సంఘాలు కూడా లేవు, గ్యాప్ లేవు. ఒక 400 సంఘాలు 10 రోజుల్లో మొత్తం అయిపోతుంది. అప్పటి నుంచి మొత్తం ఇక మనకు స్ట్రీమ్లైన్ అయిపోతుంది. పెద్దగా ఓన్లీ ప్రోగ్రెస్ ఆర్ఎఫ్ సంబంధించి అవి కూడా మీరు రెగ్యులర్ గా ఏమి ఇవ్వరు. కాబట్టి
ఒక నెల అయిపోయిన తర్వాత మీకు పెద్ద వర్క్ ట్రబుల్ అయితే ఉండదు మీకు. ఓకేనండి. ఓకే సార్. ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడింది? సార్ సీసన్ సార్, ఎంఎస్ సీసన్ సార్, మనసామండలం. మనసామండలం. ఒకటి అడగొచ్చా? ఏం పేరు బాబు? శ్రీనివాసరావు సార్. శ్రీనివాస్ గారు సిసి గారు కదా, మీరు పని చేస్తా ఉన్నారు, ఎంత కష్టపడుతున్నారు కదా. 4 నెలలు అవుతుంది మేము యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి, ఎందుకు కొనలేకపోయారు అసలు మీ డేటా ఇప్పటి వరకు? సార్ కోఆర్డినేషన్ వరకు మాకు రాలేదు సార్, ఉన్న వాస్తవంగా. అది కదా మరి ప్రాబ్లం. అప్పుడు ఈ ప్రాబ్లం ఎవరిది? మందే కదా, కింది స్థాయిలోనే కదా. అవును సార్. అట్లానే మాది కూడా రాష్ట్ర స్థాయిలో మాది కూడా తప్పు ఉంది. అందరం తప్పులు వల్ల ఏమైంది, గ్యాప్ తప్పని కంటే గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ద్వారా మన సంఖ్యలు పెరిగిపోయినాయి. ఇప్పుడు మనం సరి చేసుకుందాం. రియల్ గా అయితే ఫీల్డ్ లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో ఫీల్డ్ లెవెల్లో ఏపీఎం నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ మండల ప్రగతి రిపోర్ట్ ప్రతి నెల జీతాలకు ముందు ఎట్లయితే సమర్పిస్తారో అప్పుడు ఈ డేటా అంతా అప్లోడ్ చేయాలి. ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది అది. సరే సార్, తమరన్నిటి ఈ రోజు ఈవినింగ్ కల్లా స్టాఫ్ ని ఎన్రోల్మెంట్ చేస్తాం సార్. వెరీ గుడ్. ఈవినింగ్ లోగా మా మనస మండలంలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు అది ముందు రిజిస్టర్ చేసి పెడతాము. ఫర్దర్ మీరు తమరైనట్టుగా ఎస్ఎస్జీని డేటాబేస్ తెప్పించుకొని ఆఫ్టర్ దాన్ని యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎనీ ఉమెన్ రిప్రజెంటేటివ్ ఎవరన్నా ఒకరు, మహిళలు ఎవరన్నా మాట్లాడండి. ఎవరన్నా ఒక మహిళ మాట్లాడండి అమ్మా. నారాయణరావు గారు అండ్ చిరంజీవి గారు మీ టీంలో ఎవరన్నా ఒక మహిళను మాట్లాడమనండి, ఒక ఏపీఎం ని. మా లావణ్య మీ ఏపీఎం గారితో మాట్లాడించమ్మా. శ్రీకాకుళం త్రినాథమ్మా. రేగడి ఏపీఎం గారు మాట్లాడండి అమ్మా. రేగడి ఏపీఎం గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఇచ్చిన ట్రైనింగ్ మొత్తం అర్థమైంది సార్. ఇప్పుడు స్టాఫ్ డీటెయిల్స్ మేము ఎంటర్ చేస్తాం సార్. అలాగే ఒక ఎస్ఏజీ కూడా ట్రై చేస్తాం సార్. ఒక్కొక్క మెంబర్ ఒక్కొక్క ఎస్ఏజీ. అలాగే సార్. సార్ అర్థమైంది కదా స్టెప్స్ అన్ని, దాని ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ డేటా సక్రంగా కాకపోతే రాబోయే కీడ్ ఏంటి అన్ని అర్థమైనాయా మీకు? సార్ సార్ అర్థమైంది సార్. సార్ ఓకే తల్లి. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ గా నారాయణరావు గారు అండ్ చిరంజీవి గారు ఒక మాట చెప్పేస్తే మేము క్లోజ్ చేస్తాం. సార్ థ్యాంక్ యూ సార్. నిన్న మాకు ఈ ఎన్ఆర్ఎల్ఎం ఎస్విపి ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక 2 బ్లాక్లు ఉన్నాయి సార్. అక్కడ కొంత డేటా ఎంట్రీ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి తమరికి అడిగిన వెంటనే మాకు ప్రత్యేకించి మా జిల్లాకి ఈ రోజు కేటాయించడం జరిగింది సార్. సో మీరు చెప్పినవన్నీ ఇప్పుడు అన్ని తప్పనిసరిగా చేస్తాం సార్. ఒకవేళ ఏదైనా అంటే మేము ప్రాక్టికల్ గా చేసినప్పుడు మాకు కొన్ని డౌట్లు అనేవి వస్తుంటాయి సార్. టైంలో మీకు ఇబ్బంది పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది సార్. దయచేసి మా కష్టం అనిపించుకోకుండా మన శ్రీనివాస్ గారు కానీ మీరు కానీ కొద్దిగా కోఆపరేట్ చేస్తే 100% డేటా ఎంట్రీ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాపం ఎస్విపి మొన్న సార్ కూడా కాన్ఫరెన్స్ లో నేషనల్ లెవెల్లో మన సిఇఓ గారు ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అనమాట. అంటే మన ప్రోగ్రెస్ ఏం చూపిట్లా, మీరు ఓన్లీ మాటలు చెప్తున్నారు అని. జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ అంటే స్మాల్ థింగ్ కాదు. వాళ్ళు మామూలుగా ఉండరు. సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఏది చెప్పారంటే మనం వినాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు 60% ఉంటాయి కదా. అందుకని మేము టాప్ ప్రయారిటీ చేస్తున్నాము. కొంచెం సీరియస్నెస్ అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళండి. నారాయణరావు గారు. సార్ తమరు చెప్పిన కూడా నోట్ చేసుకుంటూ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ బాగా చేస్తాం సార్. ఎందుకంటే ఈ డేటా అనేది మనకి ఫ్యూచర్ లో చాలా మంచిగా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే మెంబర్ నుండి అదే ఎస్ఎస్జి వరకు పంచాయతీ వరకు ఒక పక్క డేటా అనేది తయారు చేస్తుంది సార్. చాలా తప్పనిసరిగా ఈ డేటా మేము అప్డేషన్ ప్రాపర్ గా చేస్తాం, ఇన్ టైంలో చేస్తాం సార్. ఈ విషయంలో అయితే మాకు ఐటీ యాంకర్ పర్సన్ గారు మంచి కోఆపరేటివ్ గా ఉన్నారు సార్. అందరిని కూడా కోఆర్డినేట్ చేసుకుని నిన్నటి నుంచి కూడా మా కళ్యాణ్ గారు కూడా చాలా బాగా కోఆర్డినేట్ చేసుకున్నారు సార్. ఎందుకంటే ఐటీ యాంకర్ పర్సన్ అనేది మెయిన్ కాబట్టి ఆయన కూడా నిన్నటి నుంచి ఆయన నేను కోఆర్డినేట్ చేసుకొని ఇది సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే, థ్యాంక్ యూ. మై గాడ్ బ్లెస్ యూ ఐటీ యాంకర్ పర్సన్, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. దీన్ని కంటిన్యూ చేయండి. మీరు ఓన్లీ ఓరియంట్ చేయించడం కాదు, వీళ్ళని మనం అందరం కూడా మంచి రిపోర్ట్ అయ్యేటట్టు సపోర్ట్ ఇవ్వండి. ఇందాక మన చిరంజీవి గారు అంటున్నారు, ఏమైనా ఫీల్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ వస్తే ఎస్కలేట్ మా దాకా రావద్దు. ఐటీ పర్సన్ మీరు ఉన్నారు అని అంటే మీ దగ్గరే మొత్తం పరిష్కారం అయిపోవాలి. మీ వల్ల కూడా కానిది ఏమైనా ఉంటే మా దాకా రావాలి. ఆల్ ద బెస్ట్. అలాగే సార్, అలాగే సార్. మంచి ఇనిషియేట్ చేసి అందరిని మొబిలైజ్ చేసి 62 మంది పైన పార్టిసిపేట్ అయ్యారు. డెఫినెట్ గా మీ చిన్న జిల్లా అయినా కూడా అందరినీ అటెండ్ అయ్యేటట్టు చూసుకున్నందుకు ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.